ఆ పర్సన్ $1000 పెడితే ఈ రోజున ఇప్పుడు ఒకవేళ 24 hours లో నా పర్సన్ ఎంత లాస్ అవుతాడు సార్ అదే చెప్పాలంటే? కదా. అవును. దగ్గర సో దగ్గర చూడు ఇప్పుడు 750 లాస్ అయిపోతారు సార్. రైట్. సో అంటే తను వెయిట్ చేయడమే బెటర్ తప్ప బాధపడకూడదు. సో మనము ఇక్కడ ప్రతి ఒక్కరికి మనం చెప్పేది ఏంటంటే అన్నిట్లలో ఎలా ఉంటుంది అనేది. అదే ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు మంచి నువ్వు ఎగ్జాంపుల్ తీసుకొచ్చి ఒకటి చెప్తా నేను ఇక్కడ. సో మనకి పబ్లిక్ 9 ఉన్నప్పుడు కొన్నాను సారు, నేను 10 ఉన్నప్పుడు కొన్నాను సార్, 13 ఉన్నప్పుడు వాళ్ళకి కొన్నాను. 13 కొన్నాను. సో ఇలాంటి ఇప్పుడు ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ దొరికింది చూసారా. అంటే దిస్ ద క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీని మనం అర్థం చేసుకోవడంలో పొరపడుతున్నాము. అందుకే మాటి మాటికి మనము ప్రతిరోజు మాట్లాడైనా కూడా కంపల్సరీ మాట్లాడాలి. అప్పుడే కదా మనకు కొద్దిగా అది ఈజీ అవుతుంది, ఈజీ మెథడ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు నాకు తెలుసు సార్, మీరు ఎప్పుడైతే మనకి బినాన్స్ గురించి మనకి అప్డేట్లు ఇవ్వడం మొదలెట్టారో, ఎప్పుడైతే బినాన్స్ లో ఇలా జరుగుద్ది, ఇలాగా క్రిప్టో గురించి అంతా అందరికి చెప్పడం మొదలెట్టారు. నేనైతే ఎవరి గురించి ఏంటో తెలియదు కానీ సార్, నేనైతే చాలా నేర్చుకున్నాను సార్ మీ ద్వారా. ఎందుకంటే బినాన్స్ లో ఎవ్రీ కాయిన్ గురించి కూడా మీరు చాలా క్లారిటీ ఇస్తారు. మనకి సోల్ కాయిన్ గురించి కానీ ఏదైనా సరే ప్రతి కాయిన్ గురించి కూడా ప్రతి అప్డేట్ ఇస్తూ ఉంటారు మీరు. అది మనకి అప్ అండ్ డౌన్ అనేది కామన్. ఏదైనా సరే దాని గురించి మనం డీలా పడక్కర్లేదు. ఏదైనా సరే మనం డౌన్, ఇప్పుడు ఎవ్రీ పర్సన్ ఒక పర్సన్ ఎవరైనా సరే సార్ మనకి డౌన్ అయినప్పుడు కాయిన్ బై చేసుకున్నారనుకో, కొద్దిగా అప్ అవగానే ఆ పర్సన్ లాభపడతాడు, అది కామన్. కానీ బాగా హెవీ ప్రైజ్ లో కొన్న పర్సన్ డౌన్ అయినప్పుడు ఫీల్ అవుతాడు. అంటే ఆ పర్సన్ మళ్ళీ ఆ ప్రైజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయగలిగితే ఆ పర్సన్ కి లాస్ ఏమి ఉండదు. లేదు కంగారు పడి టెన్షన్ పడి ఒకవేళ తీసేస్తే ఆ పర్సన్ లాస్ అవుతాడు, అది కామన్. అది మెయిన్ పేషెన్సీ సార్. పేషెన్సీ ఉంటే ఒకవేళ పర్సన్ బై చేసింది ఒకవేళ ఒక 6 months కానీ లేకపోతే మళ్ళీ ఆ ప్రైజ్ రీచ్ అయ్యేంత వరకు ఉంటే కనుక దానికన్నా డబల్ కూడా అవ్వచ్చు. అప్పుడు మళ్ళీ తర్వాత ఆ పర్సన్ లాభ పొందొచ్చు. కానీ ఏంటంటే పేషెన్సీ లేక వెయిటింగ్ చేయలేక ఒకవేళ సేల్ చేసేస్తే కనుక ఆ పర్సన్ లాస్ అవుతాడు, అసెట్స్ కోల్పోతాడు. అది మెయిన్ మా ఇది ఇంటెన్షన్ మనకు ఉండాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ అది. కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్నాం కదా అని చెప్పేసి ఓపిక పట్టకుండా మీరు అన్నట్టుగా తీసేస్తేనే యు ఆర్ ద లాస్. ఇప్పుడు ఏంటంటే ఇక మనము ఒకవేళ అదర్ కరెన్సీ గురించి పెట్టి మనం పీవీసీ మెటల్ గురించి తీసుకుంటే ఇప్పుడు ఏంటంటే మనకి మెయిన్ ఒక 10,000 ఇట్లా ఇది ఒక బాలు ఆర్ట్ ఐడెంటిఫై చేశారు. మరి సార్ మాట్లాడతానేమో ఓకే, లేకపోతే మళ్ళీ మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బాలు ఆర్ట్ సార్. వెల్కమ్ సార్ బాలు ఆర్ట్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. బాలు సార్ మరి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, సార్ మాట్లాడలేదు. సార్కి ఏమైనా టచ్ అయింది అది? ఓకే, మళ్ళీ సార్ అన్న ఎంటర్ చేసిన పెద్ద సార్ వాళ్ళు అడ్మిట్ అయితే కనుక మనం మాట్లాడదాం. సో ఏంటంటే ఇక్కడ మనం సరే సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. హలో సార్, ఇందాక మీరు చెప్తున్న సబ్జెక్టే నేను క్వశ్చన్ అడగాలనుకున్నా. అడగచ్చు. అది పీవీసీ మీద మరి చాలా డౌన్ లోకి వెళ్ళిపోయింది కదా కాయిన్. అవును. అది కొంచెం ఈ మధ్యలో అంటే మినిమం గా ఏమన్నా పెరిగే అవకాశం ఉందా ఈ మధ్యలో? ఒక 1 week 1 month? మనకి ఇది ఫ్లక్చువేషన్, ఈ ప్రైజ్ లో అయితే నాకు తెలిసి ఏప్రిల్ వరకు ఇదే ప్రైజ్ ఉండొచ్చు సార్. నాకు తెలిసి ఏప్రిల్ తర్వాత మనకి ఇవన్నీ ఏప్రిల్ వరకు ఇదే ప్రైజ్ ఉండొచ్చు. ఎందుకంటే మనకి మెయిన్ కమ్యూనిటీ గురించి మనకి అది లాక్ చేసి పెట్టింది సార్ ఆ ప్రైజ్ కి. దాని మూలన కొద్దిగా అప్ అండ్ డౌన్ సెన్స్ లో అవుద్ది అంతే, కానీ హెవీగా అయితే పెట్టగలదు. మనకి ఎప్పుడైతే ఆ లాక్ ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్ మనకి రేటు ప్రైజ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది సార్. అది ఎందుకంటే మన గురించే. ఇప్పుడు కమ్యూనిటీ పెరగడం గురించి ప్రతి పర్సన్ ఎవరి పర్సన్ కి కమ్యూనిటీ గురించి సార్. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు సార్, మీ దగ్గర ఒకవేళ పీయూష్ మెటల్ మీరు అంతకుముందు బై చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఛాన్స్ బాగుంది కాబట్టి మీరు ఒకవేళ 1000 కానీ 2000 కానీ చేసుకోవాలంటే మీకు చిన్న ఇష్యూ, పెద్ద ఏం కాదు. అలా బై చేసుకునే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు సార్. దాని గురించి మనందరి గురించి ఛాన్స్ ఇచ్చింది సార్ అది. దాని గురించి ఏప్రిల్ వరకు నాకు తెలిసి అయితే
నాకు వచ్చిన ఓకే. ఇంటిమేషన్ వరకు అయితే మాత్రం ఏప్రిల్ వరకు అయితే మాత్రం ఇలాగ ఉంటాయి సార్. తర్వాత కూడా మనకి హెవీగా ఒకటేసారి పెరగదు. మనకు సెన్స్ అంటే ఇప్పుడు పర్ సపోజ్ ఒక 100 సెన్స్ 200 సెన్స్ అలా పెరిగితే ఇంక్రీజ్ అవుద్ది అంతే కానీ ఒకటేసారి మళ్ళీ పైకి వెళ్ళిపోదు. ఇది కూడా గెస్ చేసుకోండి సార్. ఓకేనా? అయి ఓకే, ఏప్రిల్ అయితే తర్వాత ఒకటేసారి ఒక పెరుగుద్దని మళ్ళీ సార్ మర్చిపోతారు. 5 మాట్లాడుతున్నారు, ఒక నిమిషం. బాలు సార్ సార్ ఒక 5 మాట్లాడుతున్నారు. మంత్స్ బ్యాక్ ఆల్రెడీ 1400 1200 ఉన్నప్పుడు నేను మళ్ళీ ఒక 15,000 పెట్టి కాయిన్స్ తీసుకోవడం జరిగింది. ఓకే. అయితే ఒక 1 మంత్ లోపల మళ్ళీ ఆటోమేటిక్గా 1400 అయింది. బాగా పెరుగుతుంది అనుకున్నాను కాబట్టి కొంచెం ఇప్పుడు ఏమైందంటే అమౌంట్ అక్కడ లాక్ అయింది కాబట్టి ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. నాతో ఏం పాటు నా పర్లేదు సార్. టీంలో కొంతమంది కూడా అదే చేశారు అనమాట. అప్పుడు ఉమ్, ఎక్కువ టీం నెంబర్స్ కాకుండా మామూలు నెంబర్సే. ఉమ్, ఇప్పుడు ఇంకోటి మీరు అన్నట్ల అందరూ చేయడానికి మంచి అవకాశమే. ఉమ్, కొంతమందికి ఇంకా ఈ క్రిప్టో మీద అవగాహన లేక ఆ ట్రస్ట్ వ్యాలెట్ ఆ బిఎన్బిలు అవంతా చేయడానికి వర్క్ రాక అప్పుడు మాకు పెరల్విన్ల పాత టీంలో ఉన్నప్పుడు ఒక 800 టీం ఉండే మాది మొత్తం. ఉమ్, ఇప్పుడు ఆ టీంలో ఒక 25 నెంబర్స్ మాత్రమే 30 నెంబర్స్ మాత్రమే ట్రస్ట్ వ్యాలెట్ చేశారు. ఉమ్. మిగతా వాళ్ళకు చెప్పే పొజిషన్ మాకు కాన్ఫిడెన్స్ కూడా రావట్లేదు. మీరు చేసుకోండి ఎస్ ఇట్లా సార్. చెప్పండి అని అనేది వాళ్ళకి ఎంతసేపు మీటింగ్లు చెప్తే ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఆల్రెడీ ఈ టైంలో రెగ్యులర్ గా నడుస్తుంది ఉమ్, టెలిగ్రామ్ లో మీటింగ్ తెలుగులోనే ఆల్రెడీ అది వినండి ఉమ్, అంటే కూడా వినడం లేదు. ఇప్పుడు ఇంకోటి మాకు ఏమైతుందంటే పాతల పెరల్ విన్ టీమ్ లో ఉన్న డాలర్లు మాకు ఎప్పుడు వస్తవి, అవి ఎప్పుడు ఇస్తారు, ఈ ఉమ్, క్వశ్చన్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి అవి కూడా ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా ఉమ్. అంటే సార్ పాతవి? బాలు సార్, పాతది ఇచ్చుడు అంటే ఏంటిది? ఒకసారి మీరు క్లియర్ ఇస్తే డాలర్లు క్లియర్ సార్, ఇప్పుడు అడగండి. పెరల్ కొరల్ వనిక్స్ కార్డ్స్ వరకు ఉన్నారు కదా కొంతమంది. ఓకే. డిపిస్. డిపిస్ డీపీస్ ఉన్నాయి. ఓకే. ఆ ఆ, డిపి సిస్టమ్ మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు నేను ఏదో అంటే కన్ఫర్మ్ గా ఓపెన్. వాళ్ళకి చెప్తే వర్కౌట్ అవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎట్లా మీరు అన్నట్లు కాయిన్ చాలా తగ్గింది రేటు. ఈ టైంలో ఒక 5,000 4,000 3,000 పెట్టి ట్రస్ట్ వాలెట్ చేసుకోండి, అవి మళ్ళీ ఓపెన్ అవుతుంది అని చెప్పడానికన్నా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండడానికి మీ దగ్గర క్వశ్చన్ అడుగుతాను అయితే సార్. మంచి సార్. మీరు మీరు క్వశ్చన్ ఎందుకు అడిగారు అంటే, మీరు మంచి వాల్యుయబుల్ క్వశ్చన్ అడిగారు సార్. దానికి ఏమి లేదు సార్. మీరు ఉమ్, మాట్లాడిన దాంట్లో ఏమాత్రం కూడా రాంగ్ లేదు సార్, తప్పు లేదు. ఓకే. కరెక్ట్ మీరు అడిగింది. యాక్చువల్లీ పబ్లిక్ ఏదైతే మీరు వాళ్ళు మాట్లాడుతున్నారో అదే ఇష్యూ మీరు అడిగారు. తప్పులేదు అలా. ఉమ్, అయితే ఒకటి చెప్తాను సార్. అయితే అది ఓపెన్ అవుద్దా ఓపెన్ అవ్వదా అనేది తర్వాత విషయం. అవుద్దనే చెప్పొచ్చు. కానీ అటువంటప్పుడు మీరు వాళ్ళు టైం కూడా అడుగుతారు నేను. అంటే అవును. దానికి టైం చాలా పడుద్ది అని చెప్పొచ్చు. ఒక్క నిమిషం. ఇప్పుడు వాళ్ళకు ఏం చెప్తారు అనేది మీరు మీటింగ్‌కి రోజు వస్తే ఇట్లా మనము సార్ దీన్ని షార్ట్ కట్‌లో చెప్పకూడదు ఎవరికి గాని. బట్ ఏంటంటే ఉమ్, ఒకటి చెప్తాను సార్. వాళ్ళకి ఇది ఓపెన్ అవ్వాలి అంటే మేబీ ఇప్పుడు మనం ఆల్రెడీ మీరు డీపీలు పెట్టారా సార్ సీడ్ వాల్యూలో? ఆ, సంవత్సరం అవుతుంది. అంటే 365 డేస్ వేసుకోవచ్చు. అంతేనా సార్? ఆ, అదొకటి. ఇప్పుడు నేను ప్రతిరోజు ఒక 100 నేను రిడీమ్ చేసుకుంటాను. సో, నాకు ఇంతకుముందు 7 పీవీసీ మెటల్ వచ్చేవి. ఇప్పుడు ఎంత వస్తుందో ఆ, తెలిసిందా సార్ మీకు? ఐడియా ఉందా? 95 వస్తుంది. 95 పీవీసీ మెటల్ వస్తున్నాయి. అవునా? ఓహో, ఆ, అంటే ఇప్పుడు 95 పీవీసీ మెటల్ వస్తున్నాయి. సో, బెనిఫిట్ ఎవరికి జరుగుతుంది సార్ తగ్గిన మూలంగా? అందరికీ మనకే జరుగుతుంది. ఉమ్, ఉన్నది సార్. అంటే నేను జనరల్‌గా మీరు అడిగింది తప్పులేదు సార్. మీరు అడిగిన 100% కరెక్ట్. బట్ ఇక మా మాట కూడా మీరు వింటే వాళ్ళకి ఏం ఆ, చెప్పాలనేది మీకు ఐడియా రావడానికి నేను మాట్లాడుతున్నాను అనమాట. మనకేంటంటే ఇంతకుముందు 7 మెటల్ వచ్చేటి. ఇప్పుడు 95 మెటల్ వస్తున్నాయి. ఉమ్, సో, ఇక్కడ వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? మన గురించి తగ్గించారు అని చెప్పొచ్చు. యెస్ ఆర్ నో? ఆ, ఓకే. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. ఇక మీరు సొంతంగా కొంత అమౌంట్ పెట్టి హెవీగా ఉన్నప్పుడు కొనుక్కున్నారన్నాను. దానికి ఆ, నేను ఇంకొక సమాధానం ఏంటంటే, సార్ దాంట్లో నేను కూడా ఉన్నా. ఆ, అంటే మీరేదైతే బై చేశారో అందులో నేను కూడా ఉన్నా. 11.5 ఉన్నప్పుడు 200 పీవీసీ మీటర్ బై చేశాను. ఓకే. అంటే 1200 ఇంటూ 200 వేసుకోండి ఎగ్జాంపుల్. ఆ టైంలో బై చేశాను. సో, ఉమ్, ఇప్పుడు ఇప్పుడు ఆ రకంగా చూస్తే నేనేమనుకోవాలంటే, పీవీసీ మీటర్ వేస్ట్. నేను 12 ఉన్నది $24 అవుద్ది కావచ్చు అనుకోని నేను కొన్నాను. బట్ అట్లా అని చెప్పేసి నేను అలా అనుకుంటే నేను వర్కౌట్ చేయలేను. ఉమ్, ఉమ్, ఓకే. ఏమంటారు సార్? కరెక్టా? అవును, అవును సార్, కరెక్ట్. రూ. 1200 ఇంటూ 200.
సో అప్పుడు నాకు 2,40,000 అయింది. ఇప్పుడు దాన్ని ఉమ్, అదే 200 ఇప్పుడు అమ్మితే ఎంత వస్తుంది సార్? ఓకే 2,400 కూడా రావు. ఎగ్జాంపుల్ ఆ, చెప్తున్నాను. సో అట్లా ఇప్పుడు ఈ టైంలో అవే 2,40,000 పెడితే నాకు వేలల్లో పీవీసీ మెటల్ వస్తాయి. సో నేనేం చేసిన అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ప్రెజెంట్ సిచ్యువేషన్లో 1000 పీవీసీ మెటల్ తీసుకున్నాను సార్. ఉమ్, ఎప్పుడు తీసుకున్నాను? 50 రూపాయలు ఉన్నప్పుడు తీసుకున్నాను. ఆహా, సో నాకు 50,000 అయింది సార్. ఓకే సో నా ఇంటెన్షన్ ఏంటంటే కొంతవరకు మళ్ళీ కొంచెం మనం బై చేసి పెట్టుకుందాం. దాని గురించి మనము ఎక్కువ ఆలోచించుకుంటూ చేస్తే కరెక్ట్ కాదు. సో ఇది సిస్టమ్ వచ్చేసి బాలు సారు ఎక్కువ కొనుక్కొని పెట్టుకున్నాడు, లేకపోతే రాజేష్ సార్ ఎక్కువ పెట్టుకున్నాడు. పాపం అతను లాస్ అవుతాడు, అతనికి లాస్ ఉంది ఈ టైంలో, తొందరగా పెంచాలన్న ఒక ఇంటెన్షన్ ఉండదు, ఒకరి గురించి కాదు. సో పీవీసీ వాళ్ళు ఏంటంటే అందరికీ వాళ్ళు అందరూ సరి సమానులే. సో ఉమ్, అప్పుడే మనం కొనుక్కొని పెట్టుకున్నాము. కానీ అప్పుడు కొనుక్కొని వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళకి సత్తా అంటే వాళ్ళ దగ్గర ₹1,00,000 ఉన్నా కూడా ఈ ₹1,00,000 పెడితే ఏమొస్తుంది, పీవీసీ మీటర్ ఎంత పెరిగిపోయింది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈజీగా ప్రతిరోజు 1000 ఆఫ్ పీవీసీ మీటర్ బై చేసుకుంటున్నారు. అంటే ఇది కూడా ఒక బెనిఫిట్ మనకి. ఉమ్, ఇక ఇక మీరు ఎవరైతే డీపీ పెట్టలేరో అన్నదానికి మాత్రం మనం మాట్లాడితే, సో వాళ్ళకి ఇక 10,000తో చేసుకోమంటే వాళ్ళు ఎట్లాగో మనకి ఉల్టానే మాట్లాడతారు, అంటే ఆపోజిట్ గానే మాట్లాడతారు. బట్ అయినా ఉమ్, కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే 10,000 పెట్టి సీడ్ ఫండింగ్ చేసుకోండి. సో దానివల్ల ఉమ్, ఏమవుతుందని సార్ చెప్పన్నా, ఇప్పుడు పీవీసీ మీటర్ ప్రైస్ తక్కువ ఉంది కనుక లోపల $1 ఉంది కనుక వాళ్ళకి 10,000 ఉమ్, అంటే 150 పీవీసీ మీటర్లు వస్తాయి. సో వాళ్ళకి ఏం ఉమ్, టైం ఇవ్వాలి ఇక్కడ మనము, మనకి అది రావడానికి 2 ఇయర్ టైం పడుతుందని చెప్పొచ్చు మనం. ఓకే ఉమ్, ఎందుకు 2 ఇయర్ అని చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కూడా నా ఇంటెన్షనే, ఇది మన ఇద్దరి ఇంటెన్షనే, పబ్లిక్ ఇది కాదు, లేకపోతే సిస్టమ్ మనకు చెప్పలేదు, ఉమ్, మన మన మాట, ఇద్దరి మాట. సో ఏమవుతుంది అప్పటి వరకు, ఇది 800 రోజులు అయిపోతుంది. కానీ అప్పటి వరకు ఉమ్, ఏమవుతుందంటే ఈ ప్రైజ్ అనేది ఇలా ఉండదు, పెరిగిపోద్ది. సో వాళ్ళకు రోజు ఉమ్, 150 పీవీసీ మీటర్లో 0.125 రిలీజ్ అవుతుంది. అది ఉమ్, రాకున్నా వీళ్ళకి బెనిఫిటే, అది వచ్చినా బెనిఫిటే. మనం డిపి ఉమ్, ఆప్షన్ ఓపెన్ అయ్యి మళ్ళీ సీడ్ వాల్యూ పెట్టుకున్నా బెనిఫిటే, పెట్టుకోకుండా బెనిఫిటే. ఉమ్, సో ఇది మా ఇంటెన్షన్. ఎందుకంటే సిస్టమ్ మనకి ఎక్కడ రాసి పెట్టలేదు నేను ఈ టైంలో వస్తానని చెప్పేసి. సో మనము ఆ, వస్తుందని చెప్పరాదు, రాదు అని కూడా చెప్పరాదు, రెండును చెప్పరాదు మనం. ఉమ్, బట్ ఆహా, ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర ఇప్పటికే వాళ్ళు నేను ఆల్రెడీ ఏమంటున్నానంటే, నువ్వు ఆటోపులు వస్తాను, నువ్వు మళ్ళీ ఈ మాకు ముందుగా చెప్పలేదు పీవీసీ మీటర్ వస్తా అని చెప్పేసి అని కొద్దిగా నీ మీద వాళ్ళు నారాజుగా ఉన్నారు, అంటే వాళ్ళు నీ మీద డిసప్పాయింట్లో ఉన్నారు. సో ఆ, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఒక మాట చెప్పారనుకోండి, ఖచ్చితంగా వస్తుందా అని, ఇప్పుడు మీరు ఒకసారి రావచ్చు అన్నారు అనుకోండి, నిజంగా వస్తా అంటారు. అప్పుడు నువ్వేమంటావు, ఏదో ఫోన్లే అని చెప్పి అప్పుడు మంది అవును అంటావు. అప్పుడు ఆ, ఏమవుతుంది సార్, మళ్ళీ ఒకసారి నువ్వు ఇరుకపోయినట్టే, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మరొకసారి ఓకే నువ్వు ఇరుకపోతే డిస్పెట్టు, మనము ఆ, అబద్ధం అనే వాళ్ళం అవుతాము, వాళ్ళలో ఇంకా కొద్దిగా వాళ్ళని డిసప్పాయింట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకో పాయింట్ అందులో అంటే డిసప్పాయింట్ ఉన్న వాళ్ళని ఇంకా డిసప్పాయింట్ చేసిన వాళ్ళం అవుతాం. ఉమ్, సో మాట్లాడే విధానంలో కొద్దిగా చేంజెస్ చేసి 10,000 పెట్టి ఇప్పుడు చేసుకుంటే ఇది 2 సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్పండి. ఒకవేళ రాకున్నా కూడా ఏమైందంటే మీ మాట పోదు. ఉమ్, ఏమైందంటే 150 పీవీసీ మీటర్ వస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఫ్రెండ్స్ ఆ, సిచ్యువేషన్లో కనుక, అప్పుడు వాల్యూ పెరుగుతుంది, తర్వాత తనకి మంచి జరుగుతుంది కనుక. సో నీ మాట కూడా పోదు. ఇది మన ఇంటెన్షన్ సార్, ఇది సరిగా అయితే చిన్న ఒకటి ఇంకో డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు బైనాన్స్ మనకి ఏమైనా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? బైనాన్స్ లో వచ్చే అవకాశం ఉందా చెప్తాను సార్, నేను దాని గురించి మాట్లాడతాను. నేను ఇప్పుడు బైనాన్స్ లో రావడం మాత్రం పక్కా, ఓకే. బట్ ఏంటంటే ఇప్పుడు మనము ఈ 1 month వస్తుందా, 2 months వస్తుందా, 3 months వస్తుందా, 4 months వస్తుందా, లేకపోతే 6 months వస్తుందా, ఇది మాత్రం మనకు కన్ఫర్మేషన్ లేదు. సో హౌ మనం ఎలా చెప్పగలుగుతాం సార్ అదనమాట. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు కొంతమంది, ఇప్పుడు పీవీసీ మీటర్ వాల్యూ తగ్గుతుంది, తగ్గించి తీసుకెళ్తారని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్ చెప్తారు. బట్ ఏది మనము అట్లా చెప్పలేము. యాక్చువల్లీ ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే ఎప్పుడు వెళ్తుంది అనుకున్నాము, బట్ ఇంకా వెళ్ళలే. కానీ వీళ్ళు బైనాన్స్కి వెళ్తారు ఖచ్చితంగా, కంపల్సరీ. ఆల్రెడీ మనకు ఇచ్చారు, మనకు దాంట్లో మెన్షన్ చేశారు ఇంటర్నేషనల్ లెవెల్లో మనం వెళ్తామని చెప్పేసి. కానీ దేనికైనా వీళ్ళు టైం రాయారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఒక కమ్యూనిటీతో వెళ్ళాలన్న ఆలోచనలో వీళ్ళు ఉన్నారు, ఇది మన పీవీసీ మెటా టీం. సో ఈ కమ్యూనిటీ యాక్చువల్లీ మనకు కనిపించేది కూడా 100% కరెక్ట్ కాదు.
ఆహా! అంటే ఇంకా నా ఇంటెన్షన్ ప్రకారం చాలా ఇంకా ఎక్కువ ఉంది కమ్యూనిటీ. బట్ రిఫ్లెక్టేషన్ మాత్రం తక్కువ ఉంది. అంటే మినిమమ్ అయిందా మీ ఇంటెన్షన్ ప్రకారం ఎంత ఉంటది సార్ మనకి? 5,00,000 ఎబోవ్ దాటింది. ఓకే. ఓకే. హుహు. అది మనకు అంటే నా పెరల్‌వీన్‌లో ఉన్న ఆలోచన. మొత్తం టీము 18,00,000 అనుకుంటా. అవన్నీ మనకు అవసరం లేదు సార్. ఇప్పుడు ఆహా! ఆ అది టీమ్ 85 రావాలనే లాస్ సార్ అయినా ఇప్పుడు కూడా మనోళ్ళు ఇప్పుడు దీన్ని తగ్గించింది. ఇనండి సార్. అది రావాలని ఇప్పుడు సిస్టము మీరు ఒక విషయం చెప్తున్నారు సార్. అదంతా హ్మ్. కరెక్టే. బట్ ఇక సిస్టమ్ తన యొక్క రూపురేఖ మార్చుకోవాల్సొస్తది మళ్ళీ సార్. ఎందుకంటే తను మన గురించే ఆలోచించింది. ముందుగానే జెప్పింది. ఇది సీడ్ ఫండింగ్ ఎప్పుడు చేసుకోవాలి సార్ మనమందరం లెక్క ప్రకారం? 2022లో సీడ్ ఫండింగ్ జేసుకోవాలా. ఎంతమంది ఆ! చేసుకున్నారు? చేసుకోలేదు. చాలా చేసుకోలేదు. మంది మరి చేసుకోలేదు. హ్మ్. చేసుకోలేదని జెప్పేసి చేసుకున్న వాళ్ళకి మరి లాభం ఇయ్యకుండా ఆగిందా? ఒక్కటి గుర్తించండి. ఆ! మీరు ఫస్ట్ నుంచి ఉన్నారో లేదో నాకు తెలీదు. ఓకే. ఉన్నా అన్ సార్ ఉన్నా. ఉన్నారు గదా! అందరూ హ్మ్. రావాలని చేసింది. మరి సరే అందరూ రాలేరు అని జెప్పేసి, హ్మ్. అందరూ రాలేరు అని జెప్పేసి, చేసుకున్న వాళ్ళకు నేను బెనిఫిట్ ఇయ్యను అని జెప్పేసి ఇవ్వక ఆగిందా సిస్టమ్? ఆపిందా? ఎవరైనా చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఆపిందా? ఆగలేదా సార్? లేదు లేదు. ఆగలేదు. మరి చేసుకున్న వాళ్ళకి వచ్చిందా లేదా? వచ్చింది. వచ్చింది. ఆల్రెడీ తీసుకుంటాం. సో మరి డైలీ 10 తి పైన ఆ! తీసుకుంటున్నాం. సార్ మీరు ఓకే. ఓకే సార్. లక్షల్లో తీసుకుంటున్నారు గానీ, డైలీ లక్షల్లో తీసుకుంటున్నారు. అవునవును. అది వేరే విషయం. మినిమమ్ బట్ అవును. ఆ! తీసుకుంటున్నారు. సో, ఇప్పుడు రాని వాళ్ళ గురించి వాళ్ళు అలా అంటే, అది సిస్టమ్ తప్పెలా అవుతుంది? ఆహా! సో, అంటే తప్పని వాళ్ళతో కాదు మనం సార్. ఇలా మనకు ఇప్పుడు మీరు ఒక టీమ్ అంటే ఈ ఈవినింగ్ హ్మ్. ఇంత నైట్ టైమ్‌లో కూడా రిస్క్ తీసుకొని అందరికి ఒక మీటింగ్ టెలిగ్రామ్‌లో నడపడం అనేది మంచి విషయం. హ్మ్. అదే కొంచెం ఏమైందంటే ఇక్కడ నా సీనియర్స్ దాన్ని హుహు. మిస్‌గైడ్ చేసిండ్రు. నాకు సబ్జెక్ట్ అవును. తెలవకుండా చెప్పేటప్పుడు మీరన్నట్టు 2022లో ఈ సీనియర్స్‌కు ఫస్ట్ కరెక్ట్ సబ్జెక్ట్ చెప్తే అదే టీమ్ హ్మ్. అట్లే కంటిన్యూ అయ్యేవాళ్ళు. ఈ సీనియర్స్ కొంతమంది వాళ్ళ స్వార్థానికి అది ఇది ఆ! అని ఏదో ఇంకో బిజినెస్ వచ్చి పక్కకు తీసుకెళ్ళి ఇది ఆ! మిస్‌గైడ్ చేసి రైట్. డిస్టర్బ్ చేసిండ్రు కూడా చాలా మంది. కరెక్ట్. తప్పెవరిదంటే ఇక్కడ నీది నాదే. అంతే కదా సార్. నీది నాది ఇప్పుడు అంటే నాది నీది ఆ! అట్లా అనుకోవాల్సిందే మనం. మనం కరెక్ట్ ఉన్నాం. కాకపోతే ఏందంటే సీనియర్‌కి లేదు. చెప్పేది అంటే కరెక్ట్ లేదు. అదే కాదు సార్. సీరియల్‌ల పేర్లు చెప్పకుండా మనమే ఆ! తప్పు చేసాము అంటున్నాను గట్ల. ఓకే. ఓకే. ఇప్పుడు అందులో మనం ఒక్కలం కదా సార్. ఒక్కలము కాకపోతే మరీ అంత తప్పు మనతో మన మీద ఏసుకోవడం కూడా తప్పు కాదు సార్. తప్పుని తప్పు అనడం తప్పు లేదు గదా! కరెక్టే ఇంక సార్. నేను గూడా అంటే మీరన్నట్లు పేర్లు చెప్పకూడదు. ఒకప్పుడు పెద్ద పెద్ద హ్మ్. మీటింగ్‌లు విజయవాడ, షాద్‌నగరు, హైదరాబాదు పెద్ద హ్మ్. మీటింగ్‌లు, హ్మ్. 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 అవార్డ్ ఫంక్షన్‌లు అవునవును. పెద్దగా చేసి ఆ! అన్నీ చేసి అన్నీ ఒక వరంగల్ మీటింగు. మూసుకొని కూర్చొని ఈరోజు అవును. అడ్రస్ లేరు వాళ్ళు. కరెక్టే. వరంగల్ మీటింగు. అప్పుడు యూట్యూబ్‌లో గూడా మన పిల్లలవినికి ఒక్క ఆ! నెగెటివ్ వస్తే మళ్ళా దాని మీద ఆ! పాజిటివ్‌గా వీళ్ళ వీడియోలే అంటే ఎక్కడ మన ప్రోగ్రామ్‌లు జరిగితే అక్కడ లైవ్‌గా ప్రోగ్రామ్స్ ఆన్ ది స్పాట్‌ల 1 వీక్ లోపల హ్మ్. యూట్యూబ్‌లో వస్తుండే. ఒకసారి ఆ మీటింగ్ పోయలేను కదా! అన్నప్పుడు యూట్యూబ్‌లో చూస్తుంటే. ఇప్పుడు యూట్యూబ్‌లో గూడా హ్మ్. వాళ్ళు లేరు. లేదు అట్లా. సార్. అవి కరెక్టే. మీరన్నది 100% కరెక్టే. కానీ ఏం చేద్దాం సార్ ఎందుకంటే మన వాళ్ళే కొంత వరకు నెగెటివ్ చేయడం జరిగింది మీరన్నట్టు కరెక్టే. సో ఇంక అది చేద్దాం సార్ మరి వాస్తవమే. ఇగ కాకపోతే ఏంటంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనేది కూడా తప్పే అయితది. అవునవునవును. చాలా తప్పు సార్. చాలా తప్పు మనకి అది చేయడం ఇప్పుడు అనేది. నేను కూడా చాలా చాలా నెట్‌వర్క్‌లు చేసినా సార్. చాలా ఆ! నెట్‌వర్క్‌లో ఫెయిల్ అయినా. నేను 100% అవును. పిల్లల మీద సక్సెస్ అయినా అని కాన్ఫిడెన్స్‌లో ఉన్నప్పుడు 1800 హ్మ్. టీమ్ తీసుకొచ్చానంటే మామూలుగా ఉండదు. అది కూడా మాది మామూలు ఇక్కడ విషయం కాదు సార్. నిజం. వనపర్తి హ్మ్. డిస్ట్రిక్ట్. వనపర్తి డిస్ట్రిక్ట్ హుహుహుహు. మాది ఇక్కడంతా. నానా ఇబ్బందులు పడి హ్మ్. టీమ్ తీసుకొచ్చి అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొంచెం మీరు చెప్పి ఇప్పుడు మనం అనుకున్నట్ల సీనియర్స్ దాన్ని కొంచెం అవును. వేరే దాంట్లో నెగెటివ్‌గా దీనికి అవును కావాలని సార్. నెగెటివ్ చెప్పి దాన్ని హైలైట్ ఆ! చేసుకొని దాన్ని హైలైట్ చేసి అంటే ఇప్పుడు ఒక పబ్లిక్ నా దగ్గరికి రావాలంటే నేను ఇది మంచిది కాదని చెప్తేనే కదా సార్ వాళ్ళొస్తారు. గట్లా అన్నట్టు ఆ విధంగా అయితే వాళ్ళు ఇప్పుడు అలా మిమ్మల్ని చేస్తున్నారు. నన్ను కూడా డిస్టర్బ్ చేసిండ్రు వాళ్ళు. అవునవును సార్. అవును. మిమ్మల్ని అవును. నన్ను కూడా డిస్టర్బ్ చేసిండ్రు. అవును. చేశారు సార్. ఇంకొకటి బట్ మేమే విషయం ఏంటంటే సార్ ఇక్కడ పెరెల్విన్ హ్మ్. కూడా సడన్‌గా ఒకటేసారి మనల్ని ప్రపంచ మార్కెట్‌కి తీసుకుపోయింది. అవును. దీని యొక్క అది రీచెక్ లేదు. నాకు మరి ఇప్పుడిప్పుడు బాగా అర్థమైంది ఏంటంటే అవును ప్రపంచ సార్. మార్కెట్‌ని డైరెక్ట్ మన మీద పెడితే ఒక నిజం చెప్పాలంటే ఈరోజు కామర్స్ చేసిన వాళ్ళు, సీఏ చేసిన వాళ్ళు, చార్టర్ అకౌంట్ చేసిన వాళ్ళలాగా మనం హ్మ్. పెరెల్విన్, బైనాన్స్, క్రిప్టో కరెన్సీ అంటే ఆఖరికి G20 సదస్సులో మోడీ గారు ఏం చేసిండ్రు? ప్రపంచ దేశాలు 20 దేశాలు ఎందుకొచ్చినాయి? భారతదేశానికి ఢిల్లీలో ఏం చర్చ జరిగింది? ఆ జరిగిన చర్చలలో 10 అంశాలలో ముఖ్యమైన అంశం ఏందంటే క్రిప్టో. ఇంత హ్మ్. హ్మ్. నాలెడ్జ్‌ని మనం ఒకటేసారి పెరెల్విన్ తీసుకొచ్చడానికల్లా దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయింది.
ఉమ్, ఉమ్, అది ఉమ్, ఒక్కటి ఉమ్. నా మిస్టేక్ అనుకుంటా నేనైతే. అవునవును సార్, అవును సార్, అవును సార్. 100% సార్. ఇప్పుడు అది ఇది చాలా మంది ఆ, సార్ దీన్ని ఇప్పుడు మనం ఎట్లయితే అనుకుంటున్నామో ఉమ్. ఎవరు ఈ విధంగా ఆలోచన విధానం పెట్టట్లేదు సార్. అదే అది ఎంతసేపు ఊకే రావాలి, ఆటో పోల్ వస్తుండే కదా 32 లక్షలు. అది ఒకటే తప్ప. ఉమ్, అంతే ఇక కొంచెం ఉమ్, నాలెడ్జ్ ఉమ్, ఇస్తుంది పెరల్విను, మనీ ఇస్తుంది, ఉమ్. కొంచెం వర్క్ కూడా చేయమంటుంది. కొద్దిగా వర్క్ చేస్తేనే అవుతుంది అది. అవును సార్, ఎందుకంటే ఇది అంటే ఇప్పుడు మన ఉమ్, టీంలో ఉమ్, ఉమ్, కొంతమంది ఇప్పటికీ చాలా మంది ఏదో ఒక పెట్టినా వస్తే చాలు, కైన్ వెళ్తే చాలు అన్నట్లు ఉన్నారు. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే, నా వాళ్ళు అవ- కొంతమంది వాళ్ళు వెళ్ళి ఇప్పుడు టెలిగ్రామ్ లో వింటున్నారు కొంతమంది. అందుకే నిజంగా నేను చెప్తా ఎక్కువ, సార్. మీరు ఆల్రెడీ రెగ్యులర్ గా అవునవును. వింటుంటా, ఉమ్, మామూలుగా మీరు ఒక్కొక్కసారి మోటివేషన్ క్లాసెస్ లాగా ఏదో ఒక చిన్న కథ లాగా చెప్తుంటారు. చెప్పినప్పుడు విని సరే అని కొంచెం సార్లు చాలా సార్లు నేను పక్కకు వచ్చేసిన టెలిగ్రామ్ మీటింగ్ నుంచి. ఈ రోజు ఉమ్, ఎందుకు వచ్చినంటే కొన్ని విషయాలు మనం ఇప్పుడు మీ అటువంటి వాళ్ళ సీనియర్స్ దగ్గర మాట్లాడడం వల్ల మీరు చెప్పే అవును. సమాధానం వాళ్ళకందరికి అర్థమైపోతుంది. ఎస్ ఎస్ సార్. సార్ అందుకే సార్ మేము ఎవరిని కూడా ఇప్పుడు ఇంతకు ముందు ఒకప్పుడు అలా మేము అనేవాళ్ళం కానీ, ఎందుకంటే అడనికి మాట్లాడుతున్నాం ఇడానికి మాట్లాడుతున్నాం మేము అనేవాళ్ళం కానీ, ప్రజెంట్ ఉమ్, సిచ్యువేషన్లో ఏంటంటే సార్, ఖచ్చితంగా దే హ్యావ్ మైనస్. అంటే ఇందులో మైనస్ కూడా కొన్ని ఉన్నవి, అట్లా కాదని మేము అనట్లేదు. బట్ ఏంటంటే ఉమ్, సంపాదన కూడా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉమ్, ఏం ఉమ్, జరుగుతుందంటే, ఏ విధంగా అంటే రెండు రకాలుగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. ఉమ్, ఏంటంటే నువ్వు ఇక్కడ ఖచ్చితంగా నువ్వు సంపాదించుకోవచ్చు. ఉమ్, దెన్ కొంతవరకు మరి నెగిటివిటీ ఉందా అంటే ఉంది. ఏం చేద్దాం అంటే తొందరగా మనము ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ఒక హైప్ వచ్చింది. ఏది పీవీసీ సరే మెట లేదు. ఇప్పుడు మేబీ ఇప్పుడే మేబీ $30 లేకపోతే $50 అవ్వచ్చు ఈ 1 మంత్లో, లేకపోతే ఈ ఈ నెలలోనే వచ్చే నెలలోనే అని. బట్ మనం అలా అవును. అనుకున్నాం కరెక్టే. బట్ సిస్టమ్ యొక్క ఇంటెన్షన్ వేరు. ఉమ్, సిస్టమ్ ఇంటెన్షన్ వేరు. ఎందుకంటే సిస్టమ్ ఏంటంటే, సో వాళ్ళు ఒకప్పుడు మనకు ఇది కూడా చెప్పారు ఏమని, సో మనం ఇంటర్నేషనల్ లెవెల్లోకి మనం వెళ్ళబోతున్నాం అని ఉమ్, కూడా చెప్పారు వాళ్ళు. కానీ ఉమ్, మనం ఏంటంటే ఇక్కడ దాన్ని అర్థం చేసుకోలేదు మనం. అవును. సో అక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే మరి ఆ రేట్లో ఉంటే ఎప్పుడు మరి ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే పబ్లిక్ మన సిస్టానికి రావాలి, వాళ్ళు బై చేయాలి అంటే ఈ రేట్లో ఉంటే కుదురుతుందా? ఉమ్, అంటే హై పిచ్లో నేను చెప్పింది సార్, హై పిచ్లో. ఉమ్, అప్పుడు ఆ టైంలో చాలా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళే 100, 200, 50 మాత్రమే పెట్టుకోగలిగారు. అవును సార్, అవును. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఒక్కొక్కరి దగ్గర 1000 ఆఫ్ పీవీసీ మెట రాగలిగింది. అవును. అంటే వాళ్ళు చేరుకోగలుగుతున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు మార్కెటింగ్, అందరి దగ్గరికి వెళ్ళాలి. ఉమ్, వాళ్ళ ఇంటెన్షన్ అదే కదా సార్. అవును. సో ఇప్పుడు జరుగుతున్నదే సార్. అంటే మామూలుగా మనలాంటి వాళ్ళకి అర్థమవుద్ది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మన టీంకి అర్థం కాదు. ఎందుకంటే మన టీంకి ఎందుకు అర్థం కాదంటే వాళ్ళు డైలీ మీరు అన్నట్టుగా మీటింగ్ రమ్మంటే రావట్లేదు. సో అట్లీస్ట్ ఉమ్, మీరు చెప్తే కూడా మీరు 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు మీ మాటను లో వినేది 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే. మిగతా అంతా అవును. చెప్తావులే అంటారు. ఎస్ ఆర్ నో? అవును. ఎస్ సార్. మేము కూడా ఫేస్ చేస్తున్నాం సార్. ఇలాంటివి మేము కూడా ఫేస్ చేస్తున్నాం. ఏం కాదు సార్, ఏం టెన్షన్ పడద్దు. సో నిదానంగా వాళ్ళకి చెప్పండి, చెప్పేంత వరకు ఉమ్, చెప్పండి. మన పని అది సార్, చెప్పుకుంటూ మనం వెళ్దాం. ఓకే. అంతకంటే ఎక్కువ మనం ఏం చేయలేం కదా సార్. ఓకే, అంతే సార్, ఇంకా అంతే చెప్పడం. అంతే సార్, సార్ చెప్పుకుంటా. రాజేష్ సార్, ఎస్ సార్, వెల్కమ్. 1 మినిట్ సార్. బాలు సార్ యా. అడిగిన దానికి మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు, చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు. సార్ అన్నారు కదా యా. మనకి మరి డిపిసి రావట్లేదని చాలా మంది అడుగుతున్నారని. మీరు దానికి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే 10,000 పెట్టి సీడ్ ఫండింగ్ చేసుకుంటే కనుక అలాగా మనకి తర్వాత ఒకవేళ మనకి డిపిస్ కన్వర్ట్ అయినా అవ్వకపోయినా కానీ నో ప్రాబ్లం. 2 years వెయిట్ చేయమని చెప్పండి. 2 years తర్వాత దాని ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది కాబట్టి అప్పుడు మంచి ఎస్ సార్. ప్రాఫిట్ తీసుకుంటారు కాబట్టి అప్పుడు పర్లేదని చెప్పేసి మీరు ఒక సజెషన్ ఇచ్చారు. ఓకే, ఎక్సలెంట్ సార్. ఒకవేళ అవును సార్. ఫర్ సపోజ్ వాళ్ళు ఓన్లీ పెరల్ ఒకటే ఓపెన్ చేసి వాళ్ళు ఉంటే కనుక డిపిసి గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఒకవేళ వాళ్ళు మళ్ళీ సీడ్ ఫండింగ్ చేసుకోము ఏమి వద్దు అని అనుకుంటే కనుక వాళ్ళు బయట అయినా సరే ఒక 2,000 కానీ 3,000 రూపీస్ కానీ వాళ్ళు బై చేసుకుని పెట్టుకుంటే రేపంటారు ఓకే 2 years కాకపోయినా కనీసం ఒక 6 months 1 year వెయిట్ చేసినా కానీ వాళ్ళు
ఇప్పుడు పెర్లకి ఎంత పెట్టుబడి పెట్టారో అదీను దీనికిను దానికన్నా 2-3 ఇంతలు ప్రాఫిట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సార్. అలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే యా మనకి యా షూర్ ఇప్పుడు షూర్ అవునవును. మనకి ఎందుకంటే సీడ్ ఫండింగ్ ద్వారా కావడమే కాకుండా ఎవ్రీ పర్సన్ ఎవరైనా అవుట్ సైడ్ పర్సన్స్ కూడా మనకి సీడ్ ఫండింగ్ చేయని పర్సన్స్ కూడా మనకి పీవీసీ మెటల్ బై చేసి పెట్టుకుంటున్నారు సార్ చాలా మంది. దాని మూలన దాని మూలన మనకి ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ పర్సన్ బయట ఎవరైతే బై చేసి పెట్టుకుంటున్నారో అది కూడా మనకి కమ్యూనిటీ కింద మనకి యాడ్ అయ్యి చూపిస్తుంది సార్. మనకి సిస్టమ్ మోటివేషన్ కూడా అదే. ఎందుకంటే సీడ్ ఫండింగ్ చేసుకోకపోయినా కానీ ఎవ్రీ పర్సన్ ఒక్క పీవీసీ మెటల్ బై చేసినా కానీ మనకి హోల్డర్ కింద వస్తారు సార్. అది దాని మూలన మనకి మన సిస్టమ్ కోళ్ళకి ఇది అవును. దీని గురించి ఇలా చేస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు 800 మెంబర్స్ ఉన్నారంటున్నారు కదా, ఆ 800 మెంబర్స్ లో కూడా వాళ్ళు ఓన్లీ పెర్రలు ఒకటే చేసుకుని వదిలేసి ఉంటే కనుక వాళ్ళు 2200 పెట్టి మీకు చేసి ఉంటారు కాబట్టి ఫర్ సపోజ్ వాళ్ళని ఒక 1000 రూపీస్ పెట్టాన చేసుకోమని వాళ్ళు 1000 పెట్టి చేసుకుంటే ఈ రోజున ఎంత లేదన్నా ఒక 60 రూపీస్ 70 రూపీస్ ఉంది ఒక పీవీసీ మెటల్ వచ్చి వాళ్ళకి మంచి పీవీసీ మెటల్ వస్తాయి 2000-3000తో చేసుకున్నా కానీ. అప్పుడు వాళ్ళకి ఒక 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత తీసుకుంటే కనుక వాళ్ళు ఆ 3000 ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన 3000 6000 తీసేగా ఇంకా వాళ్ళకి పీవీసీ మెటల్ చాలా ప్రాఫిట్ చూపిస్తుంది సార్. అది నా సజెషన్. అలా కూడా చేస్తారు. అంటే సీడ్ ఫండింగ్ ఏమంటే డైరెక్ట్ వాళ్ళు 50% ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ 10,000 పెట్టాలంటే పెట్టలేరు కాబట్టి ఇది ఒక చిన్న సజెషన్ సార్ నాది. అది సార్. థ్యాంక్ యూ మంచిది సార్. ఇది కూడా బెస్ట్ సజెషన్. ఎందుకంటే అలా 10,000 పెట్టారంటే ఎవరైతే అబ్బా అని అన్న వాళ్ళకి మాత్రం ఇది ఇప్పుడు మీరు చెప్పింది మాత్రం 100% ఎస్. ఈ విధంగా కూడా మనము చెప్పచ్చు సార్. సో బాలు సార్ విన్నారు కదా సార్. ఎందుకంటే ఓకే, అంటే థ్యాంక్ యూ సార్ మనము చెప్పిన వాళ్ళకి. మనం ఎందుకు సార్ అన్ని విషయాలు ఎందుకు మాట్లాడతామంటే సో మన దగ్గర 4 ప్లాన్లు అంటే 4 ప్లాన్లు అంటే ఇందులోనే చూడండి ఇప్పుడు ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. వాళ్ళు బై చేసి పెట్టుకోవచ్చు. లేదంటే అంటే బాలు సార్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఎక్సలెంట్ సార్. ఎందుకంటే సార్ ఈ రోజున మీ ఒక్కరి డౌటే కదా సార్, అది చాలా మంది కూడా ఉన్నారు ఆల్రెడీ సార్. మాకు సిస్టమ్ అవకాశం ఇచ్చింది కానీ మేము అది యూటిలైజ్ అంటే అది సిస్టమ్ రాంగ్ కాదు సార్. అది మనకి ఒకసారి చాలా 2 మంత్స్ 3 మంత్స్ కంటిన్యూ ఇచ్చి తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ తర్వాత 1 డే ఇచ్చింది. ఆ 1 డే ఇచ్చినప్పటికైనా సరే యూటిలైజ్ చేసుకోలేని పర్సన్స్ ఈ రోజున బాధపడుతున్నారు. అది సిస్టమ్ రాంగ్ కాదు, మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటుంది సిస్టమ్. అది మనం యూటిలైజ్ లేదు చేసుకోలేదు సార్, అంతే. అంటే మీరు అన్నట్ల సిస్టమ్ తప్పు కాదు. ఇక్కడ సీనియర్స్ అనేది ఉన్నారు కదా సార్ కొంతమంది. మనం గుడ్డిగా అప్పుడు పెద్ద ఓకే పెద్ద సార్. మీటింగ్లు పెట్టినప్పుడు వాళ్ళ మాటలు అదే గైడ్లైన్స్ సార్ తోనే వెళ్ళిపోయే వాళ్ళము. వాళ్ళు చిన్న కరెక్టే మిస్టేక్, సార్. ఇంకోటి కరెక్టే. దాంట్లో అంటే నాది మిస్టేక్ అనుకుంటున్నాను నేను. నాది మిస్టేకే అది చెప్పింది అదే అర్థం అదే చేసుకోకపోవడం. కరెక్టే సార్. ఏంటంటే మనం చెప్పినప్పుడు కూడా కొద్దిగా వీళ్ళు మన పర్సన్స్ మన డౌన్లైనర్స్ కూడా ఏం చేశారంటే సార్ అలాగే అంటారు, లేదు ఇంకా ఉంటది అని కొద్దిగా నెగ్లెక్ట్ చేశారు. అది ఎప్పుడైతే స్టాప్ అవును అయిందో ఇంకా అప్పుడు వాళ్ళకి ఇంకా ఒక క్లారిటీ వచ్చింది. అది నో అవును. ప్రాబ్లం సార్. ఇది ఒకటి మీరు 800 మెంబర్స్ ఉన్నారంటున్నారు కాబట్టి వాళ్ళు ఓన్లీ 1800 సార్, పెర్రలు చేసిన వాళ్ళైతే 1800 ఓకే 1800. సార్. 1800 ఉన్నారంటున్నారు కాబట్టి వాళ్ళకు ఒక చిన్న సజెషన్ ఇవ్వండి సార్. ఇది ఒకటి సజెషన్ ఇచ్చారంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లాస్ అవ్వదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంత ఇప్పుడు ఇన్వెస్ట్ చేసింది వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది, మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఎందుకంటే సార్ చెప్పినట్టు చేస్తే మాకు ఒకటి బెనిఫిట్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ఓకే, అలాగే మనకు ఒకవేళ డిపిఎస్ కూడా మనకు ఓపెన్ అయినప్పుడు సార్ చెప్తారు కాబట్టి అప్పటి వరకు మనం పేషెన్సీతో ఉందామని ఒక హోప్ వస్తుంది సార్ వాళ్ళకి. అది సార్ ఓకే నా సజెషన్. సార్. ఇంకొక డౌట్ థ్యాంక్ యూ సార్. సార్. చెప్పండి ఎస్ సార్. అడగండి సార్ అడగండి. ఏం లేదు సార్, కొంతమంది అప్పుడు 2020లో ట్రస్ట్ వ్యాలెట్ చేశారు. వాళ్ళు అప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఓపెన్ కావట్లేదు సార్ వాళ్ళవి. అది సింపుల్ సార్. దాని ఏం లేదు. మీకు ట్రస్ట్ వాలెట్ తెలుసు కనుక వాళ్ళకి ఓపెన్ అయింది కావట్లేదు అంటే ఏమడుగుతుంది? మీరు చెప్పండి ఏమని అడుగుతుంది? ఓపెన్ కావట్లేదు అనద్దు. అక్కడ మరి ఓపెన్ చేస్తే ఏమని వస్తుంది? అది 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 చెప్పండి సార్. అది అడగండి మీరు. ఓకే సార్. ఇప్పుడు మనం మామూలుగా ఓపెన్ చేసిన తర్వాత సీడ్ ఫండింగ్ లేకుంటే ఇది ఇప్పుడు కొత్తగా సిస్టమ్ మారింది కాబట్టి ఈ ఓపెన్ చేయాలంటే మామూలుగా పెరల్విన్ డాట్ కమ్ అని కొట్టాలి, ఐఓ అని కొట్టాలి. దాని కరెక్ట్ సార్. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇప్పుడు రీడియం వాల్యూ చూస్తాం సార్. అది ఓపెన్ కావట్లేదు ఇంకా.
ఇప్పుడు మీరు pvsmet.io చేశారు. చేసిన తర్వాత ఏమొస్తుంది? .io1.com పెట్టిన తర్వాత ఏమొస్తుంది? మామూలుగా సిస్టమ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత వీళ్ళ పాస్వర్డ్ ఏదో కొట్టుకుంటారు సార్ ఎంట్రీ చేసి. ఓకే. పాస్వర్డ్ కొట్టిన తర్వాత రీడియం వ్యాలెట్, సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ ఉంటుంది కదా సార్. దాంట్లో ఇప్పుడు రీడియం వాల్యూ అంటే వాళ్ళు కూడా అప్పుడు 1x లో ఉండిండ్రు వాళ్ళు కూడా డాలర్స్ అక్కడ మనం పెట్టేసినాము. అది ఓపెన్ చేయడానికి రీడియం వాల్యూ చూద్దామంటే ఓపెన్ కావట్లేదు. ఓకే ఒకసారి సార్, మీరు అది మాట్లాడండి. ఒకవేళ ఒక అకౌంట్ ఏదైనా ఉంటే కనుక మీరు స్క్రీన్ షేర్ చేయండి సార్. అది స్క్రీన్ షేర్ చేస్తే క్లారిఫై చేద్దాం. ఓకే సార్. Yes. డౌన్ ఎందుకంటే లైన్ వాళ్ళది అది. ఓకే, డౌన్ లైన్ వాళ్ళైనా ఎవరిదైనా ఒక అకౌంట్ మీరు స్క్రీన్ షేర్ చేశారంటే మాకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే సార్ వాళ్ళు 2020లో ఓపెన్ చేశారు. ఓకే, 2020లో ఓపెన్ చేశారు సార్. 22లో 22లో ఓకే. 2022 అంటే మనకి ఇది మనకి ట్రస్ట్ ఎప్పుడైతే వ్యాలెట్ వచ్చిందో అప్పుడు మన చేశారు. ట్రస్ట్ వ్యాలెట్ అప్పుడే చేశారు. ఓకే, చేశారు. వాళ్ళు ఆల్రెడీ సీడ్ ఫండింగ్ చేసే ఉన్నారా అంతకుముందు? చేశారు. వాళ్ళది 1x వరకు చేస్తే ఉంది క్యాడరు. ఓకే, వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఓపెన్ చేయలేదు అనమాట. వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి లేరు ఇంతవరకు. అదే అంతకుముందు స్టార్టింగ్ లో ఓపెన్ చేశారు కానీ మళ్ళీ తర్వాత ఓపెన్ చేయలేదు. ఎందుకంటే మనకు ఈ సిస్టమ్ మధ్యలో ఒకసారి పిన్ రీక్రియేట్ చేసుకోమని ఇచ్చింది. మీకు గుర్తుందా సార్? మీకు గుర్తుంది సార్, పిన్ చేసుకున్నాను. అదే ప్రాబ్లం సార్ వాళ్ళకి, ఇంకేం లేదు. వాళ్ళు మళ్ళీ పిన్ రీక్రియేట్ చేసుకోవాలి పక్క కంపల్సరీ. అప్పుడు పిన్ రీక్రియేట్ చేసుకున్నాక వాళ్ళకి ఓకే వద్ది. దానికి పక్క వాళ్ళు చేసుకోవాలంటే కనుక $1.5 $2 దాకా వాళ్ళకి బిఎన్బి ఛార్జ్ అవుద్ది. బిఎన్బి ఛార్జ్ ఉంటే కనుక అప్పుడు పిన్ క్రియేట్ చేసుకొని చేస్తే కనుక మామూలుగానే ఓపెన్ అవుతుంది సార్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అప్పటి నుంచి ఓపెన్ చేయలేదు కాబట్టి సీడ్ వాల్యూ చాలా ఉంటుంది సార్ వాళ్ళకి. మరి అవును ఎస్ సార్, అదొకటి క్లియర్ చేసుకొని ఇప్పుడు మనకి, ఎందుకంటే ఇప్పుడు సీడ్ వాల్యూ మనకి ప్రైజ్ కూడా తక్కువ ఉంది కాబట్టి $1 ఫిక్స్ చేస్తుంది కాబట్టి వాళ్ళు సీడ్ వాల్యూ కొట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సార్ వాళ్ళు. అదొకటి క్లియర్ చేసుకోండి. మీకు ఎందుకంటే ఒకవేళ డౌట్ ఉంటే కనుక ఎవరో ఒకరిది తీసుకొచ్చారంటే మీరు ఒక అకౌంట్ మేము క్లియర్ చేసి ఇస్తాం. అప్పుడు మళ్ళీ తర్వాత మీరు కావాలంటే మిగతా అకౌంట్లను మీరు చేసుకోవచ్చు. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. రాజేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాగప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. రాజేష్ సార్ కొద్దిగా కాల్ వచ్చినట్టుంది, లెఫ్ట్ అయ్యారు. చెప్పండి సార్. ఏం లేదు సార్, గురించి అడుగుదామా, ఓటీపీ గురించి అని చెప్పి అదే చేసాం సార్. సార్ మీకు ఆల్రెడీ ఎవ్రీడే చెప్తున్నారు కదా సార్. అది 1 week లో మీకు చెప్తున్నారు. కొద్దిగా 1 week వెయిట్ చేయండి సార్. ఎందుకంటే అది ఆల్రెడీ లీడర్స్ అడిగారు. అది దాని గురించి కొద్దిగా చర్చిస్తున్నారు. అది క్లారిఫై అయిపోయిన తర్వాత సారే డైరెక్ట్ మిమ్మల్ని ఇన్వైట్ చేసి చెప్తారు. మీరు నో ప్రాబ్లం, దాని గురించి టెన్షన్ తీసుకోకలేదు. దాని గురించి ఆల్రెడీ చూస్తున్నారు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, వెల్కమ్. ఈరోజైతే బాలు సార్ అడిగిన డౌట్ మూలం చాలా మంది కొద్దిగా క్లారిటీ ఇచ్చి ఉంటుంది, క్లారిఫై అయిన ఉంటుంది. ఏంటంటే డౌట్స్ ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళకి. బాలు సార్, ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారు మీరు? ఏం లేదు సార్, ఏం లేదు. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఏమైనా అడిగితే నేను వినాలని ఉన్నా. బాలు సార్, మీరు ఎవరైతే ట్రస్ట్ వాలెట్ ఎవరైతే ఓపెన్ కావాలంటున్నారో 2022లో చేసిన వాళ్ళకి ఒకసారి బిఎన్బి చెక్ చేసుకోండి. ఒక $2.5 కానీ $3 కానీ ఉంటే ఫర్గెట్ పిన్ ఉంటుంది సార్ ఆప్షన్. అక్కడ క్రియేట్ పిన్, ఫర్గెట్ పిన్ చేసేసి మళ్ళీ సేమ్ పిన్ ఇవ్వమని చెప్పండి, లేకుంటే కొత్త పిన్ నెంబర్ ఇవ్వమని చెప్పండి. ఆటోమేటిక్ ట్రస్ట్ వాలెట్ ఫ్లాష్ ఓపెన్ అవుతుంది. ఫర్గెట్ పిన్ అని ఆప్షన్ ఉంటుంది సార్, అక్కడ మీరు చేసి వాళ్ళు బిఎన్బి పెట్టుకుని చేయమని చెప్పండి. అందరికి ఓపెన్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. అదే థ్యాంక్ యూ సార్, చంద్రశేఖర్. థ్యాంక్ యూ. కానీ బిఎన్బి కంపల్సరీ సార్. $2.5 అయితే కంపల్సరీ మీరు అందులో ఉంచి మీరు ట్రై చేయండి సార్. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.
వెల్కమ్ సార్ ఎన్ని లీడర్ వెల్కమ్. నేనైతే ఆల్రెడీ నేను పీయూష్ మెంట తీసుకోవాలనుకున్నాను. రాజేష్ సార్ చెప్పినట్టు నేనైతే రీచ్ అయ్యాను ఆల్రెడీ. 1000 తీసుకుందాం అనుకున్నది 1600 తీసుకున్నాను సార్. దాన్ని 2000 చేద్దామని ట్రై చేస్తున్నా. మేబీ ఈ 2-3 డేస్లో మేబీ 2000 కంప్లీట్ చేస్తాను. ఓకే, యశ్వంతరావు సార్ వెల్కమ్ సార్, హ్యాండ్ రైజ్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది ఇప్పుడు Yes, చెప్పారు కదా సార్ డౌట్. చెప్పండి సార్. అదే సార్, ఓన్లీ మాకు సీడ్ ఫండింగ్ ఫేజ్ ఓపెన్ అవుతుంది సార్. ఓకే సార్. టోకెన్ ఫండింగ్ కదా. సీడ్ ఫండింగ్ ఫేజ్ ఓపెన్ అవుతుంది సార్, కానీ ఫార్మింగ్ ఫేజ్ ఓపెన్ చేస్తే అక్కడ ఇది రిఫరల్ కోడ్ అడుగుతుంది సార్. ఎందుకు సార్ మీరు రిఫరల్ కోడ్ ఇవ్వలేదు సార్. అయితే మీ అప్లైనర్ ఎవరు ఉంటారో వాళ్ళది రిఫరల్ కోడ్ తీసుకొని రిఫరల్ కోడ్ ఇస్తే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది సార్. కాలేదు సార్, అది అట్లా చేసినాం కానీ రాలేదు. ఎందుకు అట్లాగా సార్. అంటే అది 2 months బ్యాక్ ఓపెన్ చేసినాం, అది బాగా 10 months అవుతుంది సార్. అది ఇప్పుడు చేస్తే Okay, అయితే ఇప్పుడు లేదు. మీరు నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. వస్తుంది సార్, వస్తుంది. ఇప్పుడు సార్కి అర్థం సార్. మీరు మరి టెస్ట్ వ్యాలెట్ దగ్గర ఉంటే సార్కి మీరు స్క్రీన్ షేర్ చేయండి, మేబీ స్క్రీన్ షేర్ చూస్తారు. సార్ ఇప్పుడు అది ఇక్కడ లేదు సార్. ఓకే నో ఓకే ప్రాబ్లం సార్. మీరు రేపైనా సరే నో ప్రాబ్లం సార్. చూడండి. వెల్కమ్ ఇక్కడ రమేష్ సార్ ఉంటే రమేష్ సార్ చూసిండ్రు. యశ్వంతరావు సార్ నమస్కారం సార్. రాజ్ సార్ నమస్తే సార్. వెంకటేష్ సార్ నమస్తే సార్. సార్ అది డూప్లికేట్ కీ అని వస్తుంది, చాలా మందికి ఉంది ఆ ప్రాబ్లం. సిస్టమ్ ఎర్రర్ అది. సిస్టమ్ ఎర్రర్. అయితే సార్ కొద్దిగా కొన్ని రోజులు వెయిట్ చేయండి సార్, మేబీ క్లియర్ అవ్వచ్చు. కాకపోతే మీరు ఏం చేయండి అంటే మన ఆత్రం సార్, మీరు సార్ ప్రతిరోజు దాన్ని ఓపెన్ చేస్తూనే ఉండండి. ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. అంటే రిస్క్ పడకండి, రిస్క్ అనుకోవద్దు దాన్ని. మీరు ప్రతిరోజు ఓపెన్ చేస్తూనే ఉండండి. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ బాలరాజు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాలరాజు సార్ వెల్కమ్ సార్. సార్ ఆల్ ఆఫ్ యూ. సార్ ఇప్పుడు ఏదైతే మనం టెస్ట్ వాళ్ళకి మీకు చెప్తున్నారు కదా, మాక్సిమం వాళ్ళకి స్క్రీన్ షేర్ చేస్తే క్లియర్ అవుతుంది సార్. వాళ్ళకి తెలియక చాలా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అప్ టు డేట్ చేసుకోవాలి త్వరలో, లేదంటే వాళ్ళు ఇబ్బంది పడతారు సార్. మళ్ళీ చాలా సీడీ వాల్యూ ఉంటుంది అందులో. వాళ్ళు ఇప్పుడు 2022 అన్నారు కదా, వాళ్ళు కొంచెం స్క్రీన్ షేర్ చేస్తే మనం క్లియర్ చేసి ఇవ్వచ్చు సార్. అది చెప్పండి సార్ కొద్దిగా. థ్యాంక్ యూ సార్. అదే ఇప్పుడు సార్ దగ్గర లేదంట, మనం చెప్పిన వాళ్ళు ఆ విషయాన్ని. సో సార్ షేర్ చేయండి, అదొకటి. తర్వాత వాళ్ళకి మాత్రం మళ్ళీ ప్రతిరోజు మీరు ఓపెన్ చేస్తూనే ఉండండి అని కూడా చెప్పాం మనం. ఎందుకంటే నిజంగానే కొంతమంది 10 నెలలు, సంవత్సరం కూడా ఓపెన్ చేయకపోతే అలాంటి వస్తుంది సార్. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫేస్ చేయాల్సి వస్తుంది. అది సిస్టమ్ తప్పు కాదు. సో ఇప్పుడు మన బాలకృష్ణ సార్ చెప్పినట్టు కూడా ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఈ రోజు నుంచి వెళ్ళి కంటిన్యూ ఓపెన్ చేస్తూనే ఉండండి. ఓకే. సో ఇక్కడ ఉయ్యాల శంకర్రావు సార్ వచ్చారు. వెల్కమ్ సార్. ఉయ్యాల శంకర్రావు సార్ వెల్కమ్ సార్. కమల్ సార్, ఉయ్యాల శంకర్రావు సార్. ఈరోజు మీరు లైవ్ చూపిస్తున్నారు ఎందుకు సార్? మీరు మీ యొక్క వీడియో ఆన్ చేసి చూపిస్తున్నారు. చెప్పండి సార్. ఓకే, మాట వినబడుతుంది సార్? వినబడుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు ఉయ్యాల శంకర్రావు, మాది గుంటూరు డిస్టిక్ అండి. ఎస్ సార్. నేను పెర్లవేన్లో ఎక్సెల్ చేశాను. నేను టెస్ట్ వ్యాలెట్ స్టార్టింగ్ 10,000 చేశానండి. ఆ రోజు అనుకోకుండా 180 చిల్లర వచ్చినాయండి. ఓకే, దాదాపు ఇంట్లో 4 టెస్ట్ వ్యాలెట్ ఉన్నాయండి. నాది, నా మిస్సెస్ది, మా పాపది 5 సరే. ఆ రోజు టెస్ట్ వ్యాలెట్ మొత్తం మీద నా 200 పీవీసీ మెటాల్ అండి. ఈ రోజు 4 టెస్ట్ వ్యాలెట్ మీద కనీసం 1000 పీవీసీ మెటాల్ వచ్చినాయండి. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్.
కంగ్రాట్స్ ఓకే ఓకే కంగ్రాట్స్ వండర్ సార్ వండర్ సార్ వండర్ సార్ 1000 పీవీసీ మీటర్ వచ్చినాయండి. ఆ, 50 కాకముందే నేను రెడీగా ఉంటున్నాను సార్. ఎప్పుడు 50 అయితే అని. ఎప్పుడు చేయాలి ఎస్ సార్ ఎస్ సార్. స్టార్టింగ్ వచ్చేసి నేను 50కి ఒక 4-3.5 వచ్చే స్టార్టింగ్ లో రేట్ ఉండప్పుడు. అవును సార్ అవును సార్ అంత రేట్ ఉన్నప్పుడు మనకు అవును. ఇప్పుడు అట్టగా సార్ 50 ఎప్పుడు అవుతుందా, ఏ రోజు డైలీ ఎప్పుడు చూసుకుంటున్నా ఉంటాను సార్ నేను. దాదాపు 1000 పీవీసీ మెటాల్ నా 4 టెస్ట్ వ్యాలెట్లు 1000 పీవీసీ మెటాల్ వచ్చింది సార్. నేను ఇప్పుడు సంతోషపడుతున్నా సార్. ఎందుకంటే ఒకప్పుడు 200 పీవీసీ మెటాలు చాలా మంది వేల పీవీసీ మెటాల్ అండి. అలాంటిది నాకు ఈ రోజు 1000 పీవీసీ మెటాల్ వచ్చినట్టు నేను సంతోషపడుతున్నా. అవును సార్ అవును సార్ చాలా గ్రేట్ సార్ ఇది. ఎందుకంటే మనకు మాట్లాడు మీరు మాట్లాడు. అది సార్ మా అప్లైన్ వచ్చేసి యెహోషువ గారు గుంటూరు. యెహోషువ గారు తెలుసు, రోజు ఇప్పుడు కూడా ఉన్నారు లెవెల్లో. యెహోషువ గారు మా అప్లైనర్ యెహోషువ గారు. ఆయన ద్వారా నేను పెరవెనికి వచ్చేసాను. ఆయన చెప్పిన మాట వింటా ఉన్నా కాబట్టి నేను సైడ్ అయిపోవాలి సార్, నేను పీవీసీ మీద పెర్లవేలి నుంచి. గ్రేట్ గ్రేట్. సార్ ఎటు పోయారు కాక మీరు నిలబడిగారు కదా సార్. అవునవును. మీదే ఊరండి? మాది మేడుకుండూరు అండి. మేడకొండూరు సార్ గుంటూరు దగ్గరలో మేడుకుండూరు అండి. రామాంజలి సార్ వింటున్నారా? వింటున్నా సార్ వింటున్నా. ఓకే ఓకే నేను డైరెక్ట్ యెహోషువ డైరెక్ట్ అండి. అది సార్ మరి నేను ఈ మధ్య నేను టెలిగ్రామ్కి వచ్చేసాను సార్. అంతకుముందు రావట్లేదు. ఈ 10 రోజులు బట్టి కంటిన్యూగా వస్తానే ఉంటున్నా నేను. అనుకోకుండా మరి నాకు ఈ అవకాశం ఇచ్చారు. మరి అనుకోలేను ఈ రోజు నాకు ఇస్తారు అవకాశం అని అనుకోలేదు ఎప్పుడు నేను. అయ్యో అందరు వెల్కమ్ సార్. మరి ఇది మన సార్. ఇదే నేను ఫస్ట్ టైం డైరెక్ట్ గా మాట్లాడటం అనేది ఇదే ఫస్ట్ టైం నేను. ఇంతవరకు నేను ఇప్పుడు మాట్లాడలా. అవును సార్ అవును సార్. మీరు అనుకోకుండా మరి మీరు ఇచ్చేసారు. మరి ఏం మాట్లాడడం మాకేం తెలియదు. ఫస్ట్ టైం ఇదే. ఇక్కడి నుంచి నేను మీతో షేర్ చేసుకుంటా ఉంటాను. మీ టెలిగ్రామ్ బాగుంది సార్. చాలా మంది ఇంప్రూవ్ అవుతున్నారు. మేము మాత్రం ఆశపడి ఏమి వెనక్కి పడలా. పీవీసీ మేట మనకు లైఫ్ ఇచ్చిద్ది, ఏదో ఒక రోజు మనకు లైఫ్ ఇచ్చిద్ది. ఎట్టంటే సార్ నేను ఇంకొక మాట అండి, 2016లో క్రిప్టో కరెన్సీ గురించి మాకు జస్ట్ కొద్దిగా యెహోషువ గారు నాకు తీసుకొచ్చాడు నా కాడికి. పీవీసీ బిట్ కాయిన్ 50,000 అండి అప్పుడు. 50,000 2016 అప్పుడు 50,000 సార్ అది. అవును ఆ రోజు భయపడి మేము తీసుకోలేదు సార్, దాని గురించి అవగాహన లేక. అవగాహన లేదు మాకు, దీని గురించి క్రిప్టో గురించి అవగాహన లేదు మాకు. తీసుకున్నారు ఆ రోజు 2-3 కొనుక్కునేవాడిని. అవును సార్ అంతే కదా సార్. కానీ భయపడి నేను మనకేమో తెలుసు ఆ రోజు నేను టచ్లు వాడటం తెలియదు నాకు. అవును చదువుకున్నా కూడా టచ్లు వాడటం తెలియదు, 2016 వాడటం తెలియదు. పెద్దగా వాడటం తెలియక దాని గురించి అవగాహన లేక మనం తీసుకోవాలి. ఈ రోజు మరి 40 లక్షలు 52,000 డాలర్స్ దాటిపోయింది. అవును సార్. అది 1 crore అవుతుంది సార్. ఇది మనకు కొన్ని రోజుల్లోనే. ఈ సంవత్సరం ఎండాకాలం అయిపోయింది, కూటర్ అయిపోయిందండి. ఖచ్చితంగా సార్. అంటే ఈ 6 నెలలు మేబీ 1 year లో అయినా కూడా 1 year కూడా పట్టచ్చు. కానీ మేబీ రీసెంట్లీగా తొందరలోనే అది 1 crore అవుతుంది సార్ కంపల్సరీ. ఓకే సంతోషం. అలాగని చెప్పేసి సార్ అది ఒక్క నిమిషం మీరే మాట్లాడదు, నేను ఒక్కటి మాట్లాడతా. బట్ అది మన చేయి జారిపోయింది. బట్ ఇప్పుడు మన చేతిలో ఉంది పీవీసీ. సో పీవీసీ ఎంత అంటే అంత ఖరీదు కొనండి సార్. ఎస్ మాట్లాడండి సార్. వెల్కమ్ సార్. అవును సార్. అదే ఇప్పుడు దాని గురించి నేను తెలుసు కాబట్టి, బిట్ కార్ గురించి తెలుసు కాబట్టి చూశాను కాబట్టి, ఈ పీవీసీ మెటా లాంచ్ అయిన 2వ రోజు తీసుకున్నా సార్ నేను. మరి లేట్ చేయలేను, అంటే దాని గురించి తెలుసు కాబట్టి నేను చూశాను కాబట్టి లేట్ చేసుకోలేను. లేట్ చేస్తే స్టార్టింగ్ 200 పీవీసీ మెటాలు, దాదాపు ఇప్పుడు 4 టెస్ట్ వ్యాటింగ్ మీద కనీసం 1000 పీవీసీ మెటాలు ఉన్నాయి. అవును సార్. మరి నేను సంతోషపడుతున్నా. నేను కూడా ఫ్యూచర్లో ఆ రేటుకి వెళ్ళిపోయేది. ఈ సంవత్సరం కాకపోతే 2025 కన్నా 26 కన్నా
లేదు 2030 కన్నా మనకి అవకాశం ఇస్తాడుగా, సిస్టమ్ వచ్చిందిగా. ఖచ్చితంగా సార్. అంత లాంగ్ కూడా అవసరం లేదు నన్ను అడిగితే. ఓన్లీ 5 years సార్. ఒక్క 5 year మనము దీంట్లో పేషెన్స్ అవసరం సార్. 5 సంవత్సరాలు మాత్రమే పేషెన్స్ అవసరం. అంటే ఆ ప్రైజ్ వెళ్తా నేను చెప్పను ఈ 5 సంవత్సరాల్లోనే. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి, పీవీసీ మెట మనకి ఇప్పుడు 60 రూపాయలకు పీవీసీ మెట వస్తుంది. అవును సో సార్. మనం ఎంతవరకు ఆశిస్తాము 5 సంవత్సరాలు అంటే మేబీ ఇప్పుడు సపోజ్ 5 సంవత్సరాల్లో మనం ఆశించవచ్చు 50,000 కూడా ఆశించవచ్చు. అంటే 50 రూపాయలకు తీసుకున్నదాన్ని 50,000 అంటే అవును. ఇంతవరకు మనం ఆశించవచ్చు. బట్ ఓకే. 50 లక్షలు అని చెప్పేసి అవుతే మంచిది. బట్ నేను అవును. అంటే మనము తక్కువలో మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ. అవును. చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం అనమాట. 5 అవును. సంవత్సరాలు. సో మనకేంటంటే ఇక్కడ ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎవరైతే ఎంత వాళ్ళకు పాసిబుల్ అయితే అంత వాళ్ళు బై చేసుకుని పెట్టుకోవాలా, లేదా సీడ్ ఫండింగ్ చేసుకోండి, టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి, అది కూడా మనదే వస్తాయి కదా. బట్ అవును అలా సార్. అలా రోజు పెరుగుకుంటూ పోతుంది. సో దాన్ని మనం తీయద్దు. ఇక్కడ బయట ఎగ్జాంపుల్ చెప్తాం కానీ మనం అన్ని ఎగ్జాంపుల్ ఇస్తాం ఇక్కడ సార్. ఎందుకంటే ఇక్కడ రోజు మీటింగ్ జరుగుతుంది కనుక రోజు ఒకే మాట మనం మాట్లాడడం కనుక ఒకసారి మనము టోకెన్ ఫార్మింగ్ చేసుకోమంటాం, సీడ్ ఫండింగ్ అది కామన్. బట్ కొనుక్కొని కూడా అవును. పెట్టుకోమంటాం. సో అవును సార్. ఈ వీటిలలో వాళ్ళు దేనికి వాళ్ళకు ఇష్టమై వాళ్ళు దేంట్లో మొగ్గు చూపుతారు, వాళ్ళు దేన్ని చేసుకుంటారు అనేది వాళ్ళకు డిపెండ్. మనం వాళ్ళకే మనం పెడుతున్నాం మనం. అవును సార్. సో మనం ఏంటంటే ఇక్కడ మనం వాళ్ళకి చెప్పగలుగుతాం అంతే తప్ప కానీ మనం చేయించలేం కదా సార్ ప్రతిదీ. అవును సార్. సో అట్లా అనమాట. సో కొనుక్కున్న వాళ్ళకి అట్లా ఇట్లా ఖచ్చితంగా సార్. ఎస్ మాట్లాడండి సార్, మాట్లాడండి. ఓకే. ఓకే సార్, సంతోషం. నేను ఇదే ఫస్ట్ టైం మరి టెలిగ్రామ్ మాట్లాడటం అనేది భయపడతా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నేను భయపడుతున్నా. ఏం భయపడదు అదే సార్. మనది ఆ, మనది కనుక మన ఫ్యామిలీతో ఎట్లా మాట్లాడకుండా మన పర్లమెంట్ ఫ్యామిలీ సార్. మనందరం మళ్ళీ ఆంధ్ర తెలంగాణ వాళ్ళం. ఇంకేం కావాలి సార్? ఇంకేం మన అనడానికి ఇంకేం కావాలి సార్? ఇవన్నీ సరిపోతుంది సార్. అవును సార్. అవును సార్. ఇంకా ఇప్పుడు తెలుగు మాట్లాడుతూ వాళ్ళము. ఉంటాను, ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. ఎస్ సార్. ఓకే, సంతోష్ సార్. మాకు అప్లేను యెహోషువ గారు, ఆయన వల్ల నేను అవునవును. ఈ చర్లమైన పీవీసీ మెటల్కి వచ్చాను నేను. ఆ యెహోషువ గారికి ధన్యవాదాలు. మరి కోవిడ్ మీరందరికీ మీ వంతున సపోర్ట్, అందరు ప్రతి ఒక్క సపోర్ట్ ఇచ్చినందుకు, మనందరూ సక్సెస్ కావాలని, అందరూ ఆర్థికంగా పెరగాలని నేను సంతోషపడుతున్నాను సార్. ఓకే సార్, మరి ఈ అవకాశం ఇచ్చారు. ఇంకో రోజు మీకు ఇంకోసారి అవకాశం ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, ఎస్ సార్, వెల్కమ్ సార్. శేఖర్ సార్. ఇప్పుడు జరిగిన సంభాషణలన్నీ బాలు గారు చేసిన క్వశ్చన్ కాదు అన్నీ చూస్తే క్లియర్ గా అర్థం అవ్వట్లేదా సార్? క్లియర్ గా ఏమర్థమవుతుందంటే అవగాహన లేదు, మార్పు రాలేదు, మార్పు చెందడానికి ఇంకా టైం పడుతుంది. మనకు స్వతంత్రం రావడానికి 200 ఏళ్ళు పట్టింది. విప్లవం జరగడానికి, స్వతంత్ర ఉద్యమం జరగడానికి సమయం పడుతుంది. జనాలలో ఇంకా మార్పు ఆలోచన ధోరణి మారలేదు. డిజిటల్ కరెన్సీ అంటే తెలియట్లేదు. ఇప్పుడు 1800 మంది టీం ఉన్నారు సార్ దగ్గర. 1800 మంది టీము వాళ్ళు ఎటువైపు ఉన్నారు చూడండి. ఇలాగ ఎంతమంది కొంతమంది పెద్ద పెద్ద లీడర్స్ 3000 మంది టీం ఉన్న వాళ్ళు, 4000 మంది టీం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారంటే ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది కాబట్టే కదా సార్. మార్పుకు అనుగుణంగా రానటువంటి వాళ్ళ మైండ్ సెట్ ఇంతలే ఉంటది. ఇప్పుడు బాలు గారు ఎంత చెప్పినా కూడా వాళ్ళు నమ్మే పొజిషన్ లేదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ పరిపక్వత చెందలేదు, వాళ్ళ మైండ్ ఓపెన్ అప్ అవ్వలేదు, బ్రాడ్ గా లేదు. ఎంత చెప్పినా వాళ్ళకి ఏమర్థమవుతుంది? అపనమ్మకం, అపోహలు ఇవే ఉంటాయి. ఇప్పుడు బాలు గారు చెప్పినట్టు 1800 ఇప్పుడు మనం గతంలో హిస్టరీ చూసుకుంటే చూడండి, సోక్రటీస్ ఏమన్నాడు? ఇది యథార్థ, ఆయన పెద్ద తాత్వికవేత్త. ఆయన ఏం చేశారు? విషం పెట్టి చంపారు. ఆయన చేసిన పొరపాటు ఏంటి? నిజం చెప్పాడు ఆయన. అలా కాదండి, ఇలా కాదు బాబు, ఇలా కాదు, సంఘంలో ఇలా జరుగుతుంది, ఇది విద్రోహ చర్య అంటారు, దీన్ని న్యాయం అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పాడు. ఆయన ఏం చెప్పారు? విషం పెట్టి చంపారు. ఇప్పుడు మనం ఏమంటున్నాం? నిజం మాట్లాడుతున్నాం. పీవీసీ మెట ఇప్పుడు తక్కువ రేటు ఉంది, కొనుక్కోండి, భవిష్యత్తులో దీని యొక్క విలువ పెరుగుతుంది. ఇంతకుముందే పిల్లలైన పెట్టిన పెట్టుబడిని కాకుండా ఇప్పుడు మీరు పీవీసీ మెటల్లో ఉన్న పెట్టిన పెట్టుబడిని కూడా మీరు దానికి 10 రెట్లు తీసుకోవచ్చు 2 సంవత్సరాల సమయంలో అని అంటున్నాం. మరి అప్పటికి కూడా వాళ్ళు మారినప్పుడు, వాళ్ళ ఆలోచన ధోరణి మారినప్పుడు దానికి ఎవరు బాధ్యులు? వాళ్ళని ఇంకా మనం వదిలిపెట్టాలి అంతే. ఇది ఇండియన్ మెంటాలిటీ సార్. ప్రూఫ్ కావాలి వాళ్ళకి.
ప్రూఫ్ కావాలి. నువ్వు ముందు చూసి చేసి కనబడు, నేను తర్వాత వస్తా. నేను కారు కొంటా 2 సంవత్సరాలు అంటే నువ్వు కారులో వచ్చి దిగు, నాకు కనబడు, అప్పటి నుంచి నేను జాయిన్ అవుతా. ఇలా ఉంటుంది మన క్రిప్టో కరెన్సీ. మనకు ఇది ఏ కాన్సెప్ట్ తీసుకొచ్చినా ఇంతే. మన ఇండియన్ పీపుల్ మెంటాలిటీ ఇలానే ఉంటుంది. దీని గురించి వరి అవుతాను సార్. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎవరైతే దారి తప్పి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా పీవీసీ మెటల్లోకి ఎంటర్ అవుతారు. వెళ్ళిపోయిన వెనకడికి వేసిన 85 లక్షల మంది కమ్యూనిటీ కూడా 99% పీవీసీ మెటల్లోకి వస్తారు. బిట్ కాయిన్ తో కంపారిజన్ చేసుకో. బిట్ కాయిన్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇప్పుడైతే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళకి పీవీసీ మెటల్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. మీరు ఎన్ని చెప్పినా ఎన్ని ఆలోచించినా నాకు తెలిసి మీ లీడర్ అయితే ఏదైతే చెప్తున్నారో, బాలు గారు కానీ మీ ఇంకా ఏ లీడర్ కానీ మీ ప్లాన్ తీసుకుంటాం చెప్తున్నారో బ్లైండ్ గా ఫాలో అవడం బెస్ట్. మీకు తెలియదు సార్, ఇప్పుడు బాలు గారి టీం ఇందులో ఉన్నారంటున్నారు సార్, మీరు వినండి. మీకు ఇప్పుడు తెలియదు, మీరు పెట్టిన పెట్టుబడి ఒక్క పైసా కూడా, అన్నా పైసా కూడా వృధా కాదు. అంతకు 10 ఇంతలు కాదు, 20, 20, 100 ఇంతలు మీరు ప్రాఫిట్ ని చూస్తారు. ఆషామాచి క్రిప్టో కరెన్సీ కాదు మనం చేస్తుండే పెట్టుబడి, మనం పెట్టిండే పెట్టుబడి ఆషామాచి క్రిప్టో కాస్తే కాదు. ఒక వినూత్నమైన పద్ధతిలో తీసుకెళ్తున్నారు ఈ కాయిన్ ని, ఈ టోకన్ ని. మీకు తెలీదు, ఎన్నో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటావర్స్ ప్రతి దినము ప్రతి క్షణం వర్క్ జరుగుతుంది సిస్టమ్ లో. రాబోయేటువంటి రోజుల కోసమే వాళ్ళు ప్రయాసపడుతున్నారు. అత్యున్నతమైన పొజిషన్ పీవీసీ మెటల్ ఉండబోతుంది. మరి పీవీసీ మెటల్ నీ దగ్గర ఉంటే కదా ఆ బెనిఫిట్స్ నువ్వు చూస్తావు. సో దయచేసి మీరు ఎవరైతే నెగిటివ్ గా ఉండకుండా పీవీసీ మెటల్ దయచేసి మీ లీడర్ చెప్పినట్లుగా పెట్టుబడులు పెట్టండి. ఖచ్చితంగా మీరు ప్రాఫిట్స్ తక్కువ కాలంలోనూ చూస్తారు. అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక డాడీ సైకిల్ తన పిల్లలకు నేర్పించేటప్పుడు ఏమవుతుంది, వెనకాల క్యారేజ్ పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. పాప తొక్కుతూ ఉంటుంది. డాడీ పట్టుకొని ఉండాలే, మనం పడిపోలే పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వెనక్కి తిరిగి డాడీ వదిలేస్తుంటాడు, ఎప్పుడు వెనక్కి తిరిగి చూస్తుందో, అరే డాడీ వదిలేసాడు అన్నప్పుడు ఆ మైండ్ లో పడిన, ఎప్పుడైతే చూస్తుందో ఆ భయం, ఆ ఫీలింగ్, ఆ ఆలోచన అన్నది అప్పుడే నెక్స్ట్ సెకండ్ 2-3 సెకండ్లో అమ్మాయి పడిపోతుంది. వాళ్ళ డాడీ ఎప్పుడో వదిలేశాడు, బాగా చక్కగా తొక్కుతున్నాడు. వెనక్కి తిరిగి చూడడం, డౌట్ మైండ్ సెట్ చూడడం, ఆ భయము, ఆ ఫీలింగ్, ఫీర్ అనేది మిమ్మల్ని పదపతలను పడేస్తుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. పాజిటివ్ మెంటాలిటీ ఉండాలి, పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ ఉండాలి. మరి కాలం మారుతున్నప్పుడు నేను మొన్న చెప్పాను, కాలంతో పాటు పరిగెడు వాడు వెనకబడిపోతాడు, కాలంతో పాటు మారని వాడు వెనకబడిపోతాడు, జీవితంలో కూడా వెనకబడిపోతాడు. నెగటివ్ అంటేనే ఫస్ట్ నెగటివ్ పుట్టేది నీలోనే. నువ్వే నెగటివ్, నీ మైండ్ నీకు నెగటివ్ తయారవుతుంది. నువ్వు నెగటివ్ ఆలోచిస్తే నువ్వు నెగటివ్ జరుగుతుంది. అది వాస్తవాలు తెలుసుకోండి, యథార్థాన్ని తెలుసుకొని యథార్థానికి అనుగుణంగా నడుచుకోవడం ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మంచి విషయం చెప్పారు సార్. థ్యాంక్ యూ. సో ఎగ్జాంపుల్ బాగుంది సార్, ఎందుకంటే దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్స్. అది ఎందుకంటే ఎగ్జాంపుల్ అనుకోవచ్చు, అది ఎగ్జాంపుల్ అనేది మనకి మంచి, అంటే అది మనకు చాలా కనెక్ట్ అవుతుంది. అది ఇట్స్ ట్రూ. అది ఎందుకంటే మనం పిల్లాడికి కావచ్చు, మన డాక్టర్ కావచ్చు, సన్ కావచ్చు, మనం ఎప్పుడైతే నిజంగానే ఆ సైకిల్, అది ఇట్స్ ట్రూ, అది అప్పటికి 5 నిమిషాలు అవుతుంది మనం వదిలిపెట్టి, ఆ పాప నిదానంగా తొక్కుంటూ వెళ్తుంది. బట్ డాడీ సౌండ్ లేదు. నెక్స్ట్ వెనక్కి తిరిగి చూసింది, ఏమైంది, అయ్యో డాడీ పట్టుకోలేదు, నన్ను బస్ పడిపోయాను. అంటే అప్పటికి 5 నిమిషాలే చాలా బాగా చేస్తున్నారు, నడుపుతున్న సైకిల్. బట్ ఏంటంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగానే లోపల ఒక ఏమంటుందని ఆ భయం అనేది, ఆ నెగిటివిటీ అంటాం. ఇక్కడనే మన నెగిటివిటీ, అక్కడే భయం. సో ఇక్కడ కూడా అంతే సార్. పీవీసీ మెటా ఒక్కసారి నీకు ఆల్రెడీ రుచి చూపించింది. ఆ రుచి ఇప్పుడు మనందరం ఇక్కడ చూసాం. ఇక నో నీడ్ టు వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇయ్యాలా సార్, శంకర్రావు సార్ ఏదో మాట్లాడాలనుకుంటున్నట్టున్నారు మళ్ళీ మీరు? లేదు సార్. ఓకే సార్, అనుకుంటా మరి. మీట్ పెట్టుకుని అయితే
మ్యూట్ చేసుకోండి సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే, కొద్దిగా సౌండ్ వచ్చేసరికి నేను మరి ఏదైనా మాట్లాడతారేమో అనుకొని మ్యూట్ పెట్టుకుంటే మాకు బాగుంటుంది. మ్యూట్ పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఖచ్చితమైన అది ఇక్కడ కూడా అంతే సార్. మీరు ఎప్పుడైతే వెనుదిరిగి చూస్తావో అప్పుడు నీకు మొత్తం అంత భయం అనేది నీలో వస్తుంది. సో డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ఖచ్చితంగా ఈ యొక్క తీరులో మీరు వెళ్తుండండి. 100% సక్సెస్ మీ వెంట వస్తుంది. బట్ ఎప్పుడైతే నిజంగానే వస్తుందా అని వెనక్కి చూసామంటే నో, రాదు. బట్ సక్సెస్ నా వెంట ఉంది, నా దగ్గర ఉంది అన్న ఒక ధీమాతో మీరు వెళ్ళండి. మళ్ళీ ఉందా లేదా టెస్ట్ చేసావా, ఫినిష్. టెస్ట్ చేసావా, ఫినిష్. ఈవెన్ లైఫ్లో కూడా చాలా మందికి దేవుడు కొంతమందికి పిల్లలు కాక కూడా ఉన్నారు. బట్ తను కూడా పెళ్లి చేసుకునే ముందు నిజంగా అవుతారా? మరి కాకపోతే ఎట్లా? మరి పెళ్ళిందుకు చేసుకోవడం? నిజంగా నువ్వు గ్యారంటీ ఇస్తావా అంటే కుదరదు. దాని అర్థం ఏంటి? టెస్టింగ్. మళ్ళీ నో నో నో. సో ఎవ్రీబడి తనకు ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళాల్సిందే తప్ప వీ నీడ్ టు టెస్ట్. ఇప్పుడు చంద్రశేఖర్ సార్ మంచి మన యొక్క మెంటాలిటీ చేంజ్ అవ్వాలి. బ్రాడ్గా ఆలోచించాలి. అంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మైండ్ ఇంప్రూవ్ ఆలోచించాలి ఎప్పుడు కానీ. అప్పుడు ఆ విధంగానే నీకు జరుగుతుంది, మనకి అలా జరుగుతుంది. ఎప్పుడు కానీ డౌట్ నిజంగా అవుతుందా లేకపోతే చూపించు. సో ఇది మొత్తం నెగిటివిటీ అంటారు దీన్ని. ఈ పీవీసీ మెటలో ఇదంతా నెగిటివిటీ. సో ఎలాగైతే లైఫ్లో కూడా బీ పాజిటివ్, పీవీసీ మెటల్ కూడా బీ పాజిటివ్. సో కొంతమంది మీకు తెలుసో తెలియదో నేను పేరు చెప్పను, బట్ ఇక్కడ ఎక్సెల్సియర్లు అప్పుడప్పుడు అప్పట్ల ఎమరాల్డ్, అమెథిస్ట్లు చేసుకున్నప్పుడు మనం అంటే మన దగ్గర ఉన్న క్యాష్ మొత్తం పెట్టి, లేకపోతే కొంతమంది దగ్గర మనం అప్పుడప్పుడు మన చేతికి రింగ్ అంటే గోల్డ్ రింగ్ కానీ మనకి ఇష్టమైంది, అలాంటివి కూడా మనము తీసేసి అది చేసుకోవడం జరిగింది. అంటే అప్పుడు నీ ఇంటెన్షన్ ఏంటంటే ఆటోపూల్ మీద నీ ఇంటెన్షన్. ఎస్, ఆటోపూల్ మీద నీ ఇంటెన్షన్. నేను ముందు రోజు అదే క్షణంలో నేను చేసుకుంటే నాకు కూడా వస్తుంది అని. ఓకే, సో అక్కడ లాక్కో మెంబర్స్ అంటే లక్షల మెంబర్స్ సేమ్ టైంలో ఎమరాల్డ్ క్లిక్ చేయడం జరిగింది. అప్పుడు సిస్టమ్ ఏం చేయాలి? మైక్రో సెకండ్ అంటాం కదా, మైక్రో సెకండ్ దాన్ని బట్టి ఆటోపుల్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి 3 4 ఆటోపుల్స్ ఆన్ ది స్పాట్ రావడం జరిగింది. బట్ అందులో ఈవెన్ కొంతమంది తన యొక్క దగ్గర ఉన్న గోల్డ్ పెట్టి ఎవరైతే చేశారో వాళ్ళకి అది తగలలేదు. కొద్దిగా లేట్ అయింది, మైక్రో సెకండ్ లేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నా లైఫ్ పార్ట్నర్గా ఉన్నారు రాజేష్ సార్, మహేష్ సార్. సో ఆ సార్ కూడా చేశారు, అదే టైంలో నేను చేశాను. మరి నాకు 3 4 అటుపులు వచ్చినాయి అంటే ఎమరాల్డ్ రాలేదు, మరి ఈ సార్కి వచ్చింది. మరి నాతో పాటు కొంతమంది వేరే వాళ్ళు కూడా చాలా మంది చేశారు, అందరికి వచ్చిందంటే రాలే. బట్ మరి మీకు ఎట్లా అంటే వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు ఒకవేళ నమ్మకం కోల్పోకుండా పీవీసీలోకి వచ్చి మూవ్ అవుతే అది నాకు వస్తుంది, అంతేకాదు ఇంకంతకంటే 10 అంతలు వస్తుంది అన్న ఒక ఆలోచనతో నువ్వు పీవీసీలో ముందుకెళ్తే వస్తుంది. బట్ నేను వస్తుంది అనుకోని ఖచ్చితంగా నేను గోల్డ్ పెట్టాను, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇంకొకటి నా దగ్గర ఉన్న మనీ మొత్తం పెట్టాను బ్యాంకు బ్యాలెన్స్ లేకుండా
అని ఇలా నువ్వు ఆలోచించుకుంటే నీకు మరి మళ్ళీ పీవీసీలో కూడా నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఇది రియల్ స్టోరీ. ఇది నాట్ ఎవరిని మోటివేట్ చేయడానికి కాదు. ఆ సార్లు కూడా ఇందులో ఉన్నారు. సార్ మీరు కూడా ముందుకెళ్ళండి సార్. మీకు ఖచ్చితంగా అయ్యో ఆ టైంలో ఆటోపులు వస్తుంది అనుకున్నావు, బట్ మనకి నేను కూడా ఎమరాల్డ్ మరి 3 ఐడీల్లో చేయడం జరిగింది. ఒక ఐడి కూడా వెంటనే ఆ 3-4 ఆటోపుల్స్ రాలేదు. అంటే ఆ 3-4 ఆటోపుల్ అంటే 5,000 6,000 డీపీస్ రావడం జరిగింది ఆ టైంలో. ఓకే, సో నాకు కూడా 3 ఐడీల్లో ఒక ఐడి కూడా ఆన్ ది స్పాట్లో ఆటోపుల్ రాలే. సో అందుకని చెప్పేసి మరి నేను వెన్ను తిరిగానంటే లేదు. సో వీఆర్ ద ఫార్వర్డ్, వీ హ్యావ్ ఫ్యూచర్, మనకి ఇందులో ఫ్యూచర్ ఉంది అన్న ఆలోచనతోనే పీవీసీ మీట వచ్చింది. వెంటనే పీవీసీ మీటలకు వెళ్ళడం, సో అంతకు మించి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అలా చేసుకున్నాం కనుకనే ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో నిలబడగలిగాం. బట్ మేము కూడా అందరి లెక్క ఏమో డౌట్ ఆటోపుల్ వస్తానని రాలేదు. సో వీళ్ళు మళ్ళీ పీవీసీ మీట అంటున్నారు. ఫస్ట్ కొంతమంది ఇలా కూడా ఉంటున్నారు కదా, ఇది మనకు మింట్ అన్నారు, మింట్లోకి వెళ్ళి డీపీలోకి వచ్చారు, డీపీలోకి వెళ్ళి మళ్ళీ పీవీసీకి వెళ్తున్నారు, మళ్ళీ పీవీసీ బంద్ చేసి ఇంకోటి అంటారు అని చెప్పేసి మేము కూడా అనుకుని ఇందులోకి రాకపోతే సో మేము కూడా మీ కోవల్లోనే ఉండేవాళ్ళం. అది వేస్ట్, అది రాదు, అది పోదు, అది కాదు, అది లేదు, నో, ఇవన్నీ వేస్ట్ మాటలు. సార్ మీరు కూడా టెన్షన్ పడద్దు, మీ అందరికీ ఖచ్చితంగా మేలు జరుగుతుంది. బట్ తక్కువ ఉంది కనుక పీవీసీ మీట అట్లీస్ట్ 10,000 పీవీసీ మీట బయట చేసుకుని పెట్టుకుని బయట, లేకపోతే లేదంటే సీడ్ ఫండింగ్ చేసుకుని పెట్టుకోండి. యు ఆర్ ద సక్సెస్. కంపల్సరీ సక్సెస్ దొరుకుతుంది. బట్ మీకు 2-3 సిస్టాల దగ్గరికి వచ్చాయి, వాటిని మీరు మూవ్ గారా నేను దాని గురించి చెప్పేంత నాకు అవసరం లేదు. బట్ ఇందులో మాత్రం మీకు సక్సెస్ దొరుకుతుంది ఖచ్చితంగా. సో నేను మీకు పర్సనల్గా కాల్ చేసినప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో మీ అందరికీ సక్సెస్ దొరుకుతుంది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పీవీసీ మీట. అందుకని చెప్పేసి ఎవరు కానీ వడ్డీ అవ్వద్దు. కాకపోతే సిస్టమ్కు అంటుకొని ఉండండి, కనెక్టివిటీగా ఉండండి, కొద్దిగా అప్డేట్ అవుతూ ఉండండి. వితౌట్ అప్డేట్ నేను సీడ్ పని చేసాను అయిపోయింది, లేకపోతే 100-200 టోకెన్ ఫామ్ చేసాను అయిపోయింది, ఆ విధంగా ఉంటే మాత్రం పెరగరు. సో వీ నీడ్ టు గో టు త్రూ సిస్టమ్ నుంచి వెళ్ళాలి. ప్రతిరోజు అట్లీస్ట్ మీకు చాలా కష్టంగా ఉంటే టైం అడ్జస్ట్ కాకపోతే ఈవెన్ మీరు వాట్సాప్తో మీ ఫ్రెండ్తో మీ యొక్క సీనియర్తో వాట్సాప్ గ్రూప్లో అటెండ్ అయి ఉండి డైలీ టైం దొరికినప్పుడు ఇది రికార్డ్ అయ్యి యూట్యూబ్లో వస్తుంది, అదన్న వినండి. అలా వినడం మీకు ఇంట్రెస్ట్ అనిపించదు నాకు తెలిసి. అందుకని చెప్పేసి వీక్లీ 2 అన్న, అంటే మీకు చాలా కష్టంగా ఉంటే అటెండ్ అవ్వడం, సో వీక్లీ 1 కానీ 2 కానీ వినడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే సక్సెస్ దొరుకుతుంది. లేదంటే మరి రాజేష్ సార్ చెప్పారు కదా, ఇంకొకరు చెప్పారు కదా, ఇలా ఇందులో ఉన్నామంటే సక్సెస్ అవుతుందని చెప్పేసి అని అలా కూర్చుంటే ఆటోమేటిక్గా మన దగ్గరికి రాదు సక్సెస్ అనేది. సో వీఆర్ ద సర్చ్ చేయాలి, లెంకాలి, వెతకాలి, అప్పుడే మనకు దొరుకుతుంది. నాట్ ఈజీ. ఓకే, నాకు ఎక్కువ ఎగ్జాంపుల్ రావు, మీకు తెలుసు ఆ విషయం. ఫస్ట్ నుంచి అంతే, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఓకే, ఇక్కడ శేఖర్ కడరి సార్ వచ్చారు, సార్తో మాట్లాడి నేను యాక్చువల్లీ వేరే వెల్కమ్ సార్ శేఖర్ కడరి సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. శేఖర్ కడారి, ఓకే, ఎనీవే బై మిస్టేక్ హ్యాండ్ రైజ్ చేశాము. సో ఇది మరి ఈ విధంగా పాజిటివ్నెస్తో వెళ్ళండి.
సిస్టమ్తో కనెక్టివిటీ ఉండండి, మీ సీనియర్తో కనెక్టివిటీ ఉండి, అంటే మీ సీనియర్ అంటే తను కూడా ఇందులో పాజిటివ్తో ఉంటే మీ సీనియర్తో కనెక్టివిటీ ఉండండి. అదర్వైజ్ వేరే సిస్టమ్కు చేస్తున్నాడు అంటే లివ్ ఇట్, అంతే, సింపుల్ లివ్ ఇట్, విడిచిపెట్టండి అంతే. ఓకేనా? సో ఎస్ రాజేష్ సార్ ఎస్ సార్. నిన్న చెప్పండి సార్. షేర్ సింగ్ సార్ చెప్పారు కదా, నిన్న షేర్ సింగ్ సార్ చెప్పింది ఒకసారి రిపీట్ చేయండి సార్. సారు ఆయన ఎన్ని లక్షల్లో పెట్టుబడి పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీలో వచ్చినటువంటి చెప్తాను ప్రాబ్లం చెప్తాను ఏంటి, వాళ్ళు చెప్తాను ఆయన ఉన్న పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. చెప్తాను. ఇక్కడ శేఖర్ కళారి సార్ మాట్లాడిన తర్వాత దాని గురించి నేను చెప్తాను. శేఖర్ కళారి సార్ వచ్చారు, ఆ సార్ మాట్లాడైపోయిన తర్వాత దాని గురించి చెప్తాను. సార్ నా వాయిస్ వినబడుతుందా సార్? శేఖర్ కళారి మాట్లాడుతున్నా, వాయిస్ వినబడుతుందా సార్? వినబడుతుంది, చెప్పండి సార్. నవీన్ సార్, నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది. అయితే మా వాయిస్ మీకు నవీన్ కువైట్ సార్, నా వాయిస్ వినబడుతుందా సార్? మీ వాయిస్ వస్తుంది సార్ నాకు, ఇక్కడ నా వాయిస్ మీకు వినబడుతుందా లేదా నాకు అర్థం కాదు. సార్ నవీన్ ఓకే సార్ ఓకే కాదు సార్. సార్, రాజేష్ సార్ మాట్లాడేది. ఓకేనా సార్? రాజేష్ సారా? నేను రాజేష్ సార్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఓకే ఓకే సార్, మాట్లాడండి మాట్లాడండి ఆ, సార్. అట్లా కాదు సార్. ఫేస్బుక్ యాడ్ అంటుంది, అది ఓపెన్ అవుతలేదు సార్ నాది. ఏముంటుంది? ఫేస్బుక్ యాడ్ అంటుందా సార్? మీరు స్క్రీన్ షేర్ చేయగలుగుతారా? ఫేస్బుక్ యాడ్ అంటుంది, ఫేస్బుక్ జాయిన్ అంటుంది. స్క్రీన్ షేర్ చేయదు. ఓకే సార్, ఎట్లా ఆన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, చెప్పండి సార్. అసలు నేను ఒక 3-4 డేస్ కానీ బయటికి పోయినా సార్, వేరే పని మీద. మేడారం సమక్క సార్లమ్మ జాతర అని పోయి వచ్చినట్టు, అటు పోయి వచ్చిన కాడ నుంచి ఇది అప్డేట్ అయింది, నాకు ఓపెన్ అయితే లేదు. ఫోన్ కూడా చిన్న ప్రాబ్లం ఉన్నది సార్. సరే, సార్ ఎవరికైనా నా వాయిస్ వినబడితే నాకు. వెంకటేష్ సార్ ఫ్రీ ఉన్నారా? ఓకే సార్, మీ పేరు పైన 3 చుక్కలు ఉన్నాయి చూడండి సార్, దాన్ని టచ్ చేస్తే స్క్రీన్ షేర్ అవును సార్. ఆప్షన్ వస్తుంది, దాన్ని ఓకే చేయండి. షేర్ స్క్రీన్ అని వస్తుంది, దాన్ని ఓకే ఓకే, చేయండి. షేర్ స్క్రీన్ వస్తుంది సార్. ఓకే రైట్ సార్. ఓకే, టచ్ చేయండి. ఓకే సార్, ఓకే స్టార్ట్ చేసి సార్. ఓకే మీ స్క్రీన్ షేర్ అవుతుంది. సార్ మీరు ట్రస్ట్ వాలెట్కి వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటన్నా చూపించండి సార్. ఓకే ఓకే ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది. డైరెక్ట్ బ్యాక్ వెళ్ళి మీరు మీ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి ప్రాబ్లం ఏంటన్నా చూపించండి. సార్ మినిమేట్ చేసేయండి సార్, మినిమేట్ చేసి వెళ్ళండి సార్, ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి సార్. పైన ఎర్ర మార్కుని చూసారా? ఆ ఎర్ర మార్కు అనండి, లేకపోతే మధ్యలో బటన్ ఉంటుంది కదా, మధ్యలో బటన్ ప్రెస్ చేసినా మీకు బ్యాక్ వెళ్తుంది. డైరెక్ట్ ట్రస్ట్ వాలెట్కి వెళ్ళిపోండి బ్యాక్ వచ్చి. యారో మార్క్ నొక్కాలా సార్? ఆ ఎర్ర మార్క్ కాదు సార్. సార్ మళ్ళీ మీరు లెఫ్ట్ అయిపోయారు, అది కాదు. మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేయండి, స్క్రీన్ షేర్ ఓపెన్ చేసి మధ్యలో బటన్ ఉంటుంది కదా మీకు, మధ్యలో బటన్ నొక్కితే మీరు బ్యాక్కి వెళ్ళిపోతారు. మీ ఫోన్ డైరెక్ట్ యూజ్ చేయండి మీరు. మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేయండి సార్, స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ ఆగిపోయింది మీది. స్క్రీన్ షేర్ యాడ్ చేసినా కానీ నాకు అర్థం కావట్లేదు సార్. సార్ మళ్ళీ ఇందాక ఎలా ఓపెన్ చేశారో అలా ఓపెన్ చేయండి సార్. మళ్ళీ మీ పేరు పైన 3 చుక్కలు ఉన్నాయా, షేర్ అని ఉంటుంది, దాన్ని ఓకే చేసి మీరు డైరెక్ట్ బ్యాక్కి వెళ్ళిపోండి. వెనక్కి వెళ్ళి మీ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయొచ్చు మీరు. కింద సార్ ఫస్ట్ మీరు మీ పేరు పైన 3 చుక్కలు ఉన్నాయి కదా, ఆ చుక్కలను టచ్ చేసి షేర్ స్క్రీన్ ఓపెన్ చేయండి. ఇందాక ఎలా ఓపెన్ చేస్తారో అలా ఓపెన్ చేయండి. ఓకే చేయట్లేదు సార్ మీది. సార్ ఇందాక చేశారు కదా, సేమ్ అలాగే చేయండి సార్. శేఖర్ సార్ మా మాట వినిపిస్తుందా మీకు? మీ దగ్గర సిగ్నల్ కూడా లేనట్టుంది మీకు. సిగ్నల్ కొద్దిగా రూమ్ లో ఉన్నా సార్, బయటకు వస్తే గోల్ ఎక్కువ ఉన్నా సార్. అదే సార్ మీకు చెప్పారు, అదే మీ పేరు పైన 3 చుక్కలు ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేసి షేర్ స్క్రీన్ ఓపెన్ చేయండి. ఇందాక ఎలా చేశారో అలా చేయండి.
అవ్వట్లేదు సార్ మీకు? ఓకే ఓకే సార్, స్క్రీన్ షేర్ అయింది. ఇప్పుడు మీరు డైరెక్ట్ మధ్యలో బటన్ ఉంటుంది కదా, అది మినిమైజ్ చేసి మీరు డైరెక్ట్ ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి. సార్ సార్ మీరు డైరెక్ట్ బ్యాక్ అని ట్రస్ట్ సార్ మధ్యలో మీకు కింద మైక్ ఉందా? మైక్ కింద మీకు మధ్యలో మినిమైజ్ చేసేది లేదా మీకు? సార్ మ్యూట్ అయ్యారు. ట్రస్ట్ వాలెట్ ఎక్కడుంది సార్? ట్రస్ట్ వాలెట్ ఎక్కడుంది మీకు? అక్కడికి వెళ్ళండి. సార్ ఫోన్ లో ట్రస్ట్ వాలెట్ ఎక్కడుంది? ఫోన్ లో ట్రస్ట్ వాలెట్ ఎక్కడుంది? అక్కడికి వెళ్ళండి. మళ్ళీ కెమెరా ఆన్ చేశారు మీరు? మ్యూట్ అయ్యారు సార్ మీరు? అన్మ్యూట్ చేసుకొని సార్ మీ కెమెరా ఆన్ చేశారు, ఒకటేమో స్క్రీన్ షేర్ ఆన్ లో ఉంది మీది. ట్రస్ట్ వాలెట్ ఓకే ఓపెన్ ఇప్పుడు చేసి ట్రస్ట్ ఓకే ఓపెన్ చేశారు కదా. ఓకే ఓకే సార్. పిన్ అడుగుతాను సార్. ఇవ్వండి. అది మీకు డైరెక్ట్ ట్రస్ట్ వాలెట్ టచ్ చేయగానే అది ఎందుకు వస్తుంది సార్? ఓకే పిన్ ఇవ్వండి సార్. మరి సార్ అది ఇంటూ ఉంది కదా, ఇంటూ కొట్టండి ఒకసారి. పైన ఇంటూ మార్క్ ఉంది, అది ఇంటూ కొట్టండి. చూడండి సార్, జైన్ లాగిన్ అంటుంది సార్ ఫేస్బుక్. సార్ మీకు పైన ఇంటూ ఉంది కదా, ఇంటూని టచ్ చేయండి. ఫేస్బుక్ పక్కన ఇంటూ అని ఉందా? ఇంటూ ఉంది కదా, ఇంటూ కొట్టండి. ఓకే ఓకే కొట్టారు కదా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీరు సార్ మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? ఇంటూ కొట్టండి. మీరు మళ్ళీ టచ్ చేయొద్దు అదేమి. ఇంటూ కొట్టండి ఒకసారి. ఓకే కొట్టారు కదా. ఇక్కడ హిస్టరీ డిలీట్ సార్ మీకు చెప్పేది, నేను చెప్పేది 10 సార్లు చెప్తున్నా, మీకు వినిపించట్లేదు మీకు. ఆ ఇంటూ టచ్ చేయండి సార్. మీరు మళ్ళీ టచ్ చేస్తున్నారు దాన్ని. చెప్పా ఇంటూ టచ్ చేస్తాను సార్. ఓకే కింద హిస్టరీ అని ఉంది కదా, ఆ హిస్టరీ టచ్ చేయండి ఒకసారి. హిస్టరీ టచ్ చేసి డిలీట్ చేసండి అది హిస్టరీ మొత్తం. సార్ హిస్టరీ అని ఉంది కదా, ఆ హిస్టరీ డిలీట్ చేయండి మొత్తం. హిస్టరీ కుడి పక్క పొంట ఒక ఎరో మార్క్ ఉంది, అక్కడ టచ్ చేయండి. హిస్టరీ HISTORI ఉంది కదా, దాని కుడి పక్క పొంట నీ మొబైల్లో కుడి పక్క పొంట ఆ ఎరో మార్క్ ఉంది, ఆ ఎరో మార్క్ మీద క్లిక్ చేయండి. ఓకే అది డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ చేయండి. వెరీ గుడ్. మళ్ళీ మంచి పని. ఇప్పుడు మీరు పైన ఏం చేస్తారంటే సార్, సెర్చ్ బటన్ లో వెంకటేష్ సార్ ఈసారికి ఫేవరెట్ పెట్టుకున్నాడు ఈ ఫేస్బుక్, అది తీసిపోయాలి. ఎట్లా తీసేయాలా? ఫేవరెట్ పెట్టుకున్నాడు ఫేస్బుక్, అది ఒకసారి అది టచ్ చేసి ఇలా అంటే సార్ లెఫ్ట్ సైడ్ అంటే వెళ్ళిపోద్ది సార్. మళ్ళీ మీరు దాన్ని టచ్ చేయొద్దు. వినండి సార్, లాంగ్ ప్రెస్ చేయాలి మీరు. పూర్తిగా వినాలి. కడాలి సార్, ఆడ ఇంటి నొక్కండి మళ్ళీ. ఓకే ఇప్పుడు సార్ చెప్తారు, వినండి, పూర్తి వినండి. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలాగ లెఫ్ట్ సైడ్ కి అనండి సార్. ఎడం వైపుకి అన్నారంటే అది వెళ్ళిపోద్ది మీకు. సార్ తెలియదు, ఆ ఎర్ర ఉంది సార్, దాన్ని గట్టిగా పట్టుకోండి, నొక్కి ఎక్కువసేపు పట్టుకొని. వెరీ గుడ్. చూసారా, డాటా ఇవ్వలోకి వెళ్తుంది. వెంకటేష్ సార్, లాంగ్ ప్రెస్ అంటే మీకు మాకు అర్థమవుద్ది. మనం ఏం చెప్పాలంటే గట్టిగా పట్టుకోవాలి. మీరు ఇంటి కొట్టండి సార్. అది సార్ ఒకసారి మీరు ఇంటి కొట్టండి ఒకసారి, మీకు సింపుల్, అది ఏం కాదు, మీకు ఓపెన్ అవుద్ది, నో ప్రాబ్లం. PVCmeter డాటా ఇవి వచ్చింది. ఓకే ఇందాక మీరు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేశారు అంతే. సక్సెస్ఫుల్ ఆపరేషన్ సార్. అది ఎర్రర్ కింద వచ్చింది సార్, అది అదే ఫేస్బుక్ది. అది ఏం చేశారంటే సారు ఫేవరెట్లో పెట్టుకున్నారు. అది ఇప్పుడు BNB కనెక్ట్ చేయండి. BNB 3 చుక్కల మీద క్లిక్ చేసి BNB కనెక్ట్ చేయండి. సార్కి ఇదంతా తెలుసు అంట సార్. ఏంటంటే ఓపెన్ చేస్తున్నారంట కానీ 3 days అయిందంట ఓపెన్ చేయలేదంటున్నారంట.
మొబైల్ కూడా కింద పడ్డది సార్ కొద్దిగా మొన్న 2 రోజుల కింద. ఓకే సార్, ఓకే సార్, క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మీ పాస్వర్డ్ కొట్టి ఓపెన్ ఓకే. చేయండి. ఇప్పుడు మీకు సార్ ప్రాసెస్ అయితే అర్థమైంది కదా సార్? సార్ ఇదంతా ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? సామ్సంగ్ కీబోర్డ్ ఎందుకు ఓపెన్ చేశారు? బ్యాక్ వెళ్ళండి. అలా పైన ఎడం పక్కన మీ మొబైల్లో ఎడం పక్కన బ్యాక్ పిన్ కొట్టండి. ఇప్పుడు పిన్ మీరు పిన్ కొట్టడానికి ఇంత టైం పడుతుంది ఎట్లా సార్? సబ్మిట్. ఏం సార్ ఇవన్నీ ఏది సార్? ఇవన్నీ చేసుకోవద్దు. యాడ్ యూజర్ నేమ్ ఫర్ ట్రస్ట్ వ్యాలెట్ ఇవన్నీ ఏది చేయకూడదు. ఏదేదో నొక్కుతున్నారు మీరంతా. అదేంటి ఏది సార్? నొక్కలేదు సార్, మీరు చెప్పిందే నొక్కుతున్నా. అట్లాగా సార్? అది ఇప్పుడు వచ్చింది సార్, మొబైల్లో యూజర్ నేమ్ కింద ఏం కొడతారు? ఒక నిమిషం. క్యాన్సిల్ కొట్టండి. క్యాన్సిల్ యాడ్ కింద యూజర్ నేమ్ ఫర్ సార్ ట్రస్ట్ క్యాన్సిల్ వ్యాలెట్. నొక్కండి. కింద CANCL క్యాన్సిల్ ఉంది, అది నొక్కండి. క్యాన్సల్. వెరీ గుడ్, ఓకే ఓకే సార్. వెరీ గుడ్. ఓపెన్ అయిందా లేదా? క్యాన్సిల్ ఏది చెప్తే అది చేస్తే మీకు బాగుంటుంది సార్. ఇక్కడ సీట్ బటన్ నొక్కండి. కింద ఎగ్దమ్ కింద లెఫ్ట్ సైడ్ లో సీట్ బటన్ నొక్కండి సార్. ఓకే సీడ్ ఫండింగ్. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు 1212 నొక్కండి సార్. 1217 నొక్కండి. ఓ సార్ దగ్గర పీస్ మోడల్ చాలా ఉన్నాయి, మీకు తెలియకపోయింది సార్. సార్ 1217 ఉన్నాయి కదా స్టేకింగ్ లో. 1217 నొక్కండి. నేను ఒక 3-4 డేస్ లైన్ లో లేను సార్. 3-4 డేస్ లైన్ లో లేను. ఆ ఫోన్ అప్డేట్ అయింది. ఫోన్ కూడా కింద పడ్డా సార్. మొన్న ఫోన్ కింద పడ్డాకంటే కొద్దిగా ప్రాబ్లం ఏమీ ప్రాబ్లం లేదు అవుతుంది సార్. నా మాట వినండి. ఇక ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, మీకు అర్థమైంది సార్. అది అక్కడ అనుకోకుండా మీరు ఒక్కసారి క్లిక్ చేశారు, సార్. ఫేస్బుక్ అని వచ్చింది, దాన్ని ఫేవరెట్ లో పెట్టారు, ప్రతిసారి దాన్ని నొక్కుతున్నారు, అదే ఓపెన్ అవుతుంది అనమాట. ప్రాబ్లం అది అక్కడ. మీకు ఏం ప్రాబ్లం కాలేదు. మొబైల్ కింద పడ్డా ఏది ఏమైనా జాగ్రత్త చూసుకోండి సార్. ట్రస్ట్ వాలెట్కి ఏం అవ్వదు. ఓకేనా? ఓకే 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 సార్. ఓకే థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు మొత్తం అర్థమైపోయింది అంతే కదా సార్? ఇంకా ఏమైనా అర్థం కాదు ఏమైనా ఉందా చెప్పండి, అడగండి. 1217 క్లిక్ చేశారు. నేను చెప్పింది మీకు 1218 ఉన్నాయి, 179 ఓకే, అంతా ఓకే. 1217 క్లిక్ చేయండి ఒకసారి. పైన 1217 517 పీవీసీ మీటర్లు ఉన్నాయి కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి సార్. ఇవన్నీ ఇక మీరు చేసుకోండి సార్. మీకు అర్థమైంది కదా? నేను వేరే విషయాలు మాట్లాడుతాం. ఇక మీటింగ్ క్లోజ్ చేసే టైం వచ్చింది. ఇంకేమైనా డౌట్ ఉందా అడగండి. రెడీ? ఇవన్నీ మీరు మీటింగ్ లో అంటే మాకు చూపించి చేయాల్సిన పని లేదు, మీకు తెలుసు కదా సార్. సార్ మీ డౌట్ క్లియర్ అయిందా సార్? ఓకే ఓకే. అలాగా సార్, మీ డౌట్ క్లియర్ అయిపోయింది కదా? టోకెన్ ఫార్మింగ్ నొక్కుతా సార్ ఒకసారి. నొక్కండి. ఇప్పటి వరకు క్లియర్ సార్. ఓకే అయితే టోకెన్ ఫార్మింగ్ నొక్కండి, అది కూడా క్లియర్ చేసుకోండి. అయితే మేము ఎందుకు ఇప్పుడు ఈ టైంలో తొందరపడతామంటే సార్, యాక్చువల్లీ మనము 11 గంటల వరకే మన మీటింగ్ అనమాట. సో మీరు స్టార్టింగ్ లో అంటే మనకు 9:40 నిమిషాలకి మీటింగ్ స్టార్ట్ అవుద్ది. 9:40 నిమిషాలకు మీరు మీ డౌట్లు ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా మేము చెప్తాం. 9:40 నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే మీటింగ్ ఎండ్ టైం నుంచి ఇది స్టార్ట్ చేసాం. ఓకే ఓకే సార్. 11కి మనం స్టార్ట్ చేసాం అట్లా, అంతే, ఏం లేదు. సరే అయినా ఫినిష్ చేద్దాం, నో ప్రాబ్లం సార్. మీరు టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేయండి. మేము ఎవరికైనా అంటే మీకే అని కాదు, ఎవరికైనా మీటింగ్ లో ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే వీఆర్ టు రెడీ, మేము చెప్పడానికి రెడీ. బట్ మీరు దయచేసి 9:40కి రండి. ఓకే, ఒకవేళ 3-4 ఉన్నారు అనుకో, నో ప్రాబ్లం. ఒక లైవ్ మనం చెప్తాం. బట్ స్టార్ట్ చేయండి 9:40కి మీ డౌట్స్. ఓకే సార్, ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మీరు పీవీసీ మీటర్ అది పిన్ నొక్కండి. ఇది క్లోజ్ చేయండి సార్. ఇక్కడ CLOSE ఉంది కదా, అది నొక్కండి. అయ్యాక
సబ్మిట్ ఒకటి సార్, సబ్మిట్. మీకు స్క్రీన్ కూడా ప్రాబ్లం అవుతుందా సార్? కింద పడి ఉంటే అందుకే మీకు కొద్దిగా టచ్ ప్రాబ్లం ఉందా సార్? ఇది నాట్ నౌ నొక్కండి సార్, సేవ్ నొక్కడు సార్ ఎప్పటికైనా. ఓకే, అయిపోయింది సార్, నొక్కారు. ఓకే, ఎప్పటికి గుర్తుంచుకోండి సార్, అది గూగుల్ ఆప్షన్ ఇచ్చింది, ఏ ఆప్షన్ ఇస్తే ఆప్షన్ నొక్కుంటూ వెళ్ళకండి ఎప్పటికైనా. క్యాన్సిల్ చేయండి సార్, క్యాన్సిల్ చేయండి. కొట్టదు వద్దా, సిఏఎన్సిఏ క్యాన్సిల్ నొక్కండి. సార్ గూగుల్ వాళ్ళు మనని ఆడుకుంటారు, మనం అలా చేయకూడదు. ఓకే, క్యాన్సిల్ నొక్కండి సార్. ఇప్పుడు సిఎన్ అనేది వచ్చింది కదా సార్, క్యాన్సిల్ నొక్కండి. నాకు చూపెట్టలేదు సార్ ఇప్పుడు. ఓకే, ఇక్కడ ప్రొసీడ్ ఎనీవే. నెక్స్ట్ టైం మీరు గూగుల్ వాళ్ళు అడిగిన దానికి అలా చేయొద్దు సార్. ఇప్పుడు అప్పుడు ఫేస్బుక్ వచ్చింది, ఆ ఫేస్బుక్ ని ఓకే చేశారు. వీళ్ళంటే ఏంటంటే సార్, మనతోని కమ్యూనిటీ అంటే మనతోని లింకప్ చేసుకోవడానికి వీళ్ళు ముందుకు వస్తారు. వస్తారు కానీ అప్పుడు మనం క్యాన్సిల్ చేయాలి. మనం ఓకే చేస్తే అయిపోయి పైన ఎడం పక్కన ఇంటూ మార్క్ నొక్కండి సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్ దీన్ని? పైన ఎడం పక్కన ఇంటూ ఉంది కదా, ఇంటూ నొక్కండి. ఓకే సార్, నొక్కిన సార్ ఇంటూ. ఇప్పుడు ఇక్కడ రివార్డ్ స్టేటస్ కొద్దిగా పై కానీ కొంచెం మీది కానీ రివార్డ్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఎడం పక్కన రివార్డ్ స్టేటస్ ఉంది కదా, సార్ స్వైప్ స్వైప్ మీద ఉంది సార్. అవన్నీ కాదు సార్, రివార్డ్ స్టేటస్. రూమ్ లో సిమ్ కూడా తక్కువ సార్, బయటకు వస్తే గోల ఉందని లోపలికి వచ్చిన రూమ్ లో. నా మాట వినండి సార్, రివార్డ్ స్టేటస్ నొక్కండి. కింద ఎడం పక్కన REWARD. మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు కానీ రివార్డ్ స్టేటస్ నొక్కండి సార్. ఓకే సార్, అక్కడ ఉంది, మేము చూసుకుంటూ చదువుతూ చెప్పినాక ఇంకేం కావాలి సార్? సార్ కి వీడియోను స్క్రీన్ షాట్ రెండు ఓపెన్ చేశారు కదా సార్, దాని మూలన సార్ కి డిస్టర్బెన్స్ గా ఉందన్నమాట. మనం మాట్లాడే మాట కూడా సార్ కి అర్థం కావట్లేదు. అదే సేవ్ వీడియో చాలు చేశారు. వీడియో చాలు చేయదు సార్, వీడియో చాలు చేశారు. అందుకని చెప్పేసి మీరు సేవ్ పెట్టి వినాల్సి వస్తుంది. వీడియో ఎందుకు ఆన్ చేస్తారో తెలియదు, వీడియో చాలు చేయకూడదు. ఓకే, అయింది, అయిపోయింది. ఇప్పుడు కానివ్వండి. ఇక మళ్ళీ వెనక్కి పోతే మళ్ళీ ముందుకు రావడానికి మళ్ళీ ఇంకొక 15 నిమిషాలు కావాలి. కొద్దిగా పైకి రండి సార్. ఇంకేం రాలేదు, ఇంకేం రాలేదు, ఇంకా కనెక్ట్ అవ్వలేదు పూర్తిగా. ఒక్క నిమిషం ఉండండి, కనెక్ట్ కాలే, ఇంకా అవుతుంది. ఏదో నొక్కేశారు. సార్ రాజేష్ గారు, శేఖర్ గారు మన పర్లవెల్లి ఉన్నప్పుడు ఒక మంచి లీడర్ అండి. ఈ మధ్య కరుమరుగా అయిపోయారు, అందుకే ఇంత తర్జన పడుతున్నారు. మంచి లీడర్ అండి. మన పర్లవెల్లి ఉన్నప్పుడు బాగా మీటింగ్లు కండక్టింగ్ కానీ బాగా మంచి లీడర్. మధ్య కనుగొరిపోయారు. నమస్కారం వీరాంజనేయులు గారు, నమస్కారం అండి. నమస్కారం. మీరు అది సార్, ఈ సార్ ఎక్కడో విన్నాను, ఎక్కడో చూసానని అండి. మన హైదరాబాద్ లో మీటింగ్ పెట్టినప్పుడు మన దాంట్లో శంకర్ సార్ లాగా మంచి లీడర్ అండి.
అవును. ఆహాహా. కడారి శేఖర్ సార్ సార్ మీరు అంటే టాప్ మోస్ట్ లీడర్ వరంగల్. శేఖర్ సార్ మీరు క్యూనెట్ లో వర్క్ చేశారా? క్యూనెట్ లో మీకు తెలుసు సార్, రాజేష్ సార్ మీకు తెలుసు. అదే నాకు ఈ సార్ నువ్వు ఇంతకుముందు ఫోటో చూసినాక నాకు డౌట్ వచ్చింది సార్. అవును అయ్యో అవును ఈ సార్. ఫోటో నేను తెలుసా సార్ మీకు? నేను తెలుసా మీకు? యాక్చువల్ మీరు నన్ను మర్చిపోయారు. తెలుసు నేను మళ్ళీ తెలుసు, పర్సనల్ అందరు తెలుసు మాట్లాడలేదు. సార్కి, అందరు తెలుసు. గదే 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 గదే. ఒక మాదిరి చెప్పాలంటే రేపు తాటి బాబు శంకర్ గారు లాగానే ఈయన కూడా అంతా పొడదలు వ్యక్తండి. అవును అవును అవును. కడారి శేఖర్ సార్కి ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అన్ని వివరాలు తెలుసు. ఈ రేపు రేపు మధ్యలో రేపు నేను మాట్లాడతా. కొంచెం యాక్సిడెంట్ అయ్యి దానివల్ల కొంచెం కనుమరుగై కొంచెం పాపం ఇప్పుడే కొంచెం కవర్ అయ్యి లేదు సార్ లేదు, నాతో పాపం కాంటాక్ట్ ఉంటారు సార్, నాతో కాంటాక్ట్ ఉంటారు ఎప్పటికి. ఉంటారు సార్ కొంచెం. ఓకే ఓకే ఓకే. అయితే సార్తో మనం రేపు స్థిరంగా మాట్లాడదాం. స్టార్టింగ్ నుంచి మాట్లాడదాం అయితే సార్తోని. కానీ సార్కి ఇది కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు నాకు అర్థం కాలేదు. ఇప్పటివరకు ఇంకా కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అయింది, సీడ్ వాల్యూ కనెక్ట్ చేయలేదేమో సార్ అనుకుంటున్నా నేనైతే. అలా కాదు, అలా కనెక్ట్ అయితే కనీసం ఇక్కడ ఈ సార్కి మన సీడ్ వాల్యూ 0 ఈ ఫార్మింగ్ వాల్యూ 0 అన్ని 0 ఎందుకు చూపిస్తుంది నా డౌట్ వచ్చింది. సార్ ఒకసారి మీరు ఫార్మింగ్ చేయలేదు ఒకసారి సార్ రీలోడ్ ఏడికి? సార్ రీలోడ్ చేయండి సార్. ఒకసారి పైన 3 చుక్కలు ఉన్నాయి కదా, పైన ఒకసారి రీలోడ్ చేయండి. సార్ 3 చుక్కలు టచ్ చేసి 3 రీలోడ్ చుక్కలు నొక్కండి చేయండి సార్. సార్. పైన కుడి సైడ్ లో 3 చుక్కలు నొక్కి రీలోడ్ చేయండి సార్. పైన పైన సార్, పైన ఇక్కడ కాదు. 3 చుక్కలు ఉన్నాయి కదా సార్ కుడి పక్కన. మీ మొబైల్లో కుడి పక్క పొంట 3 చుక్కలు ఉన్నాయి నిలువుగా, వాటిని నొక్కండి. ఇక్కడ కాదు సార్, ఇక్కడ కాదు సార్, పైన అక్కడ సార్, పైన బాగా పైన మొబైల్లో 45 ఉంది చూసారా? మీది 45% ఛార్జింగ్ కనిపిస్తుంది. దాని కింద 3 చుక్కలు ఉన్నాయి. ఆ 3 చుక్కలు టచ్ చేసి రీలోడ్ అని టచ్ చేశారు అనుకో సార్. దాన్ని చేయకండి సార్. అంటే సార్కి మొబైల్ టచ్ కూడా ప్రాబ్లం ఉంది. టచ్ కూడా కొద్దిగా మొబైల్ కింద పడ్డా అంటున్నారు కదా, దానివల్ల. శేఖర్ గారు అది మీ మా కెమెరా మామూలు ఆపుకోండి ముందు, అది కొంత కన్ఫ్యూజ్ గా ఉంది మీకు. కెమెరా ఆపుకోండి. అయితే సార్ ఏం చేస్తున్నాడు, మనం మాట్లాడినప్పుడు సెవ్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది సార్కి. అదే ప్రాబ్లం. ఆ 3 చుక్కలు టచ్ చేసి రీలోడ్ కొట్టారంటే మీకు వస్తుంది సార్ పేజీ. పైన 3 చుక్కలు సార్, పీవీసీ మెటీరియల్. అది రీలోడ్ చేయండి చేశాను ఒకసారి. చేశాను రీలోడ్ కింద చేశాను. కింద ఇప్పుడు బాగా లాస్ట్ది ఎక్దమ్ కింద రీలోడ్ అని ఉంది సార్. RELOAD అదే, ఎక్దమ్ కింద ఉంది దాన్ని సార్. టచ్ చేయండి. అది కాదు సార్, ఇప్పుడు ఇక్కడ రీలోడ్ నొక్కండి సార్. అబ్బా అక్కడికి వెళ్ళాడు సార్. మళ్ళీ మళ్ళీ ట్రస్ట్ వాల్యూకి వెళ్ళండి సార్. ఓకే, ట్రస్ట్ ట్రస్ట్ వాల్యూకి ట్రస్ట్ వెళ్ళండి. వ్యాలెట్కి వెళ్ళండి సార్. ఇక్కడ మైక్ మధ్యలో ఉంటుంది సార్కు, దాని వల్ల ప్రాబ్లం అయిపోయింది. అది మైక్ మీద టచ్ చేశాడు, ఇది వచ్చేసింది. ఓకే, వీడియో ఆఫ్ చేసుకోండి సార్. ఇప్పుడైనా వీడియో ఆఫ్ చేసుకోండి మీది. ఎట్లా ఆఫ్ చేయాలో తెలియదు కదా, ఎట్లా ఆఫ్ చేసాడు అది? అక్కడ కెమెరా ఉంది చూసారా? ఆ కెమెరాని ఒకసారి టచ్ చేయండి మీరు. కింద కెమెరా కింద లేదు మీకు, ఆ కెమెరాని టచ్ చేశారని మీ వీడియో ఆగిపోద్ది సార్. మైక్ ఉందా? మైక్ పక్కన కెమెరా ఉంది చూడండి, ఆ కెమెరాని టచ్ చేయండి సార్ మీరు. మైక్ పక్కనే కెమెరా ఉంది. సార్కి కొద్దిగా మన వాయిస్ కూడా సార్కి రీచ్ అవ్వట్లేదు సార్ సరిగ్గా. అది ఎందుకంటే చెప్పన్నా, మైక్ ఇప్పుడు వీడియో ఆన్ చేశాడు, ఏమైతుందంటే తను ఇది యూజ్ చేయట్లేదు, ఇది బ్లూటూత్ కానీ లేకపోతే హెడ్సెట్ కానీ యూజ్ చేయట్లేదు. అది ప్రాబ్లం అనమాట. తను చెవు కాడ పెట్టుకున్నప్పుడే మన వాయిస్ వినబడుతుంది అతనికి. సార్ ఓకే సార్, సార్ చెప్పండి. లేకపోతే రేపు పొద్దున్న 9:40కి రమ్మనండి. ఇంకప్పుడు మనకి టైం తీసుకుంటాం. శేఖర్ సార్ మీరు 9:40కి రండి రేపు నైట్. ఫస్ట్ మీరు వచ్చారంటే మీకు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయినా నో ప్రాబ్లం, మనం మొత్తం క్లారిఫై ఇస్తాం సార్ మీకు. కొద్దిగా మీరు రేపు నైట్ రండి సార్. రేపు నైట్ ఫస్ట్ వచ్చారంటే మీకు క్లారిఫికేషన్ ఇద్దాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు డిస్టర్బెన్స్ గా ఉంది, మీకు అర్థం కావట్లేదు. రేపు నైట్ రండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు అక్కడ స్టాప్ షేరింగ్ టచ్ చేసి మీరు లెఫ్ట్, అక్కడ పైన యారో మార్క్ ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. ఇందాక ఓకే చేశారు కదా, అలా ఓకే చేశారంటే లెఫ్ట్ అయిపోతుంది.
ఓకే సార్ మ్యూట్ అయ్యారు. రాజేష్ సార్ ఓకే మీరు కంటిన్యూ సార్, మీరు కంటిన్యూ. ఓకే 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 సో మనకి ఇక్కడ ఓకే ఎనీవే సో పర్లేదు, ఎందుకంటే ఇలా టైం అయింది కానీ మనం ఏదో మనం అప్పుడప్పుడు అలా టైం తీసుకోవాల్సి వస్తుంది. సో ఫర్దర్గా చాలా టైం కూడా అయింది, హాఫ్ అన్ అవర్ కూడా ఎక్స్ట్రా కూడా అయింది. ఓకే, ఇప్పుడు చంద్రశేఖర్ మీరు అడిగింది సార్ ఏం చేద్దామంటే సార్ రేపు కరెక్ట్గా 10 o'clock దాని గురించి నేను మాట్లాడదాం, ఎందుకంటే అందరూ వినాలి కదా. మీరు అడిగిన నిన్న షేర్ సింగ్ మాట్లాడిన దాని గురించి మీరు అడిగారు కదా. ఏమైందంటే ఓకే సార్ ఏమంటారు సార్? ఓకేనా? ఓకే, చాలా మంది ఏంటంటే లెఫ్ట్ అవ్వడం జరిగింది. ఓకే సార్, ఓకే. సో మై పార్ట్నర్స్ చూసారు కదా, ఇప్పటిదాకా చాలా విషయాలు మనం మంచి విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. సో చాలా చాలా విషయాలు ఈరోజు తెలుసుకోవడం, ఎందుకంటే ఇలాంటి అప్పుడప్పుడు డౌట్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ టాక్ ఏంటి అంటే ఎస్ ఇట్స్ ట్రూ రియల్లీ. వాళ్ళు వచ్చిన టైం ఆ టైంలో ఏ టైంలో అయితే రావాలి ఆ టైంలో వాళ్ళు రాలేరు లోనికి, అంటే వాళ్ళు సీట్ పని చేసుకోలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తుంది ఇలా చూస్తున్నారు. సో వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్. 10,000 రూపీస్తో గిన సీడ్ ఫండింగ్ చేసుకుంటే సో వాళ్ళకి 2 years అయినా కూడా 2 years తర్వాత రావచ్చు మేబీ. ఒకవేళ రాకపోయినా కూడా డిపి అయినా బెనిఫిట్ వాళ్ళకి. అంటే నేను రెండు పక్కల చూడాల్సిస్తుంది అనమాట, రెండు పక్కల చెప్తున్నాను. వచ్చినా రాకున్నా కూడా వాళ్ళకి బెనిఫిట్. సో కోరుకుందాం రావాలి అని, ఎందుకంటే చాలా మంది దగ్గర డిపి నిలబడిపోయాయి. ఓకే, సో వీఆర్ ద వెయిటింగ్ ఆన్ దట్. సో టైం ఎక్కువైన కారణంగా ఇప్పుడు సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో రేపు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను చాలా వరకు. సో 2-3 రోజుల నుంచి మనము ఇలా ఫైనల్లో కొద్దిగా ఎవరో ఒకరు రావడం మాట్లాడడం అలా టైం వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే చాలా మంది లెఫ్ట్ అయ్యారు కనుక రేపే అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ఇక సెషన్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. జై పీవీస్ మెట, పీవీస్ వెల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్. పీవీస్ మెట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై పీవీస్ మెట విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీవీస్ మెట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ. శేఖర్ గారు ప్రతిరోజు రండి సార్. కడర్ శేఖర్ సార్ ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవ్వండి సార్. ఓకే సార్.